భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయోపనిషత్తులో మనం ఇక్కడ ప్రవేశ శృతుల చర్చ ఇది చూస్తున్నాం. శృతులు ప్రవేశ శృతులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని ప్రధానంగా మనం తైత్తిరీయంలో ఇత్యాదుల్లో వింటూ ఉంటాము. ఇక్కడ ఆ తత్సృష్ట్వా అనే ఆ పంక్తి, తత్సృష్ట్వా అనే పంక్తిని విస్తారంగా శృతి వ్యాఖ్యానించింది. ఏ క్రమంలో లోకపాలకులని, ఆ తర్వాత అందులో నుంచి విరాట్, రైట్, ఆ విరాట్ నుండి లోకాలు, లోకపాలకులు, విరాట్ నుండి లోకపాలకులు, లోకాలు, తర్వాత విరాట్ నుండి లోకపాలకులు, ఇంద్రియాల నుండి లోకపాలకులు, మళ్ళీ ఈ క్షుధ, పిపాస ఇత్యాది ధర్మాలు, వీటితో ఆ లోకపాలకులకు దేవతలకు సంబంధం, వారి యొక్క సంసార ప్రాప్తి, అక్కడి నుంచి మళ్ళీ ఆ సంసార ప్రాప్తి, తర్వాత ఈ సంసారం అంతటిలోకి మళ్ళీ పరమాత్మ యొక్క ప్రవేశం జీవరూపేణ, రైట్. ఆ విధంగా సంసారం పొందినటువంటి పరమాత్మ తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడం అని, అక్కడ సృష్టి నుంచి మొదలుకొని తన స్వరూపాన్ని తెలుసుకోవడం అక్కడితో ముగుస్తా ఉంది. అక్కడి దాకా ఈ ఆఖ్యాయిక నడిచింది. ఇందులో ఈ సృష్టి క్రియ ఏంటి, తర్వాత ప్రవేశం ఏంటి, ముఖ్యంగా ప్రవేశం ఏ విధంగా అని విచారిస్తున్నాం ఇక్కడ. సో ఇందులో సామాన్యంగా కలిగే ఒక ఆ ఆశంక, ఒక సంశయము, ఏ విధంగా ప్రవేశించాడు పరమాత్మ సర్వవ్యాపకంగా చెప్పుకుంటాము. సర్వవ్యాపక పరమాత్మ ఈ విధంగా ఎలా ప్రవేశిస్తున్నాడు, రైట్. బిలంలో ఒక చీమ, పుట్టలో చీమ ప్రవేశించినట్లుగా, రైట్, పిపీలికాయవ సుశిరం, ఒక చీమ ఈ విధంగా ప్రవేశిస్తున్నట్లు, అంటే లేని దేశంలో ప్రవేశించడం అని ముఖ్యంగా. చీమ అని చెప్పడంలో పరిచ్ఛిన్నతను చూపించడం, పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు ఇంకొక పరిచ్ఛిన్నమైనటువంటి స్థలంలో ప్రవేశిస్తుంది. అంతేగాని అపరిచ్ఛిన్నమైనటువంటి తత్వము, అపరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు ఇంకొక చోట ప్రవేశించడం అనేది కుదరదు. కాబట్టి ఆ పరిచ్ఛిన్నతని స్పష్టం చేయడానికి పిపీలికాయ వసుశిరం అని దృష్టాంతం. ఈ విధంగా ప్రశ్న. సో అయితే ఈ ప్రశ్న అంత ఈ ప్రశ్నలో గొప్ప సారమేమి లేదు అని. ఎందుకు సారం లేదు అంటే, ఒకవేళ ఈ విధంగా కనుక ప్రశ్నించదలిస్తే అనేక విషయాలను ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ ఆఖ్యాయికలో ఈ ప్రశ్న ఎందుకు కలుగుతా ఉంది? ముందు పిపీలికాయవ సుశిరం అనే దృష్టాంతంతో పరమాత్మ ఈ జగత్తులో ప్రవేశించడము అనే దాన్ని ఆక్షేపిస్తున్న పూర్వపక్షి ఏ విధంగా తీసుకుంటున్నాడు? ఈ వాక్యాల యొక్క వాచ్యార్థాన్ని తీసుకుంటున్నాడు, ముఖ్య అర్థాన్ని తీసుకుంటున్నాడు. అంటే వాక్యంలో ఏ అర్థమైతే తెలుస్తామో దాన్నే తీసుకుంటున్నాడు. పరమాత్మ ప్రవేశించాడు అంటే ప్రవేశించాడు. ఏ విధంగా లోకంలో మనం ప్రవేశాన్ని అర్థం చేసుకుంటున్నామో అదే విధంగా తీసుకుంటున్నాడు. ఆ విధంగా తీసుకుంటే, అన్ని వాక్యాలకు యథాతథంగా లిటరల్ మీనింగ్ తీసుకుంటే గనక, మీరు ఆ విధంగా అనువాదం చేస్తే చాలా ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి అనేసి. చాలా ప్రశ్నలు లేవనెత్తాల్సి ఉంటుంది. ఒక ప్రశ్న ఎందుకు అని అనేక విషయాలను చూపించి వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఇక్కడ అనేక ప్రశ్నలు సిద్ధాంతి సాక్షాత్తుగా లేవనెత్తుతున్నారు పూర్వపక్ష ముఖంగా. అంటే పూర్వపక్షిని చెప్తున్నారు, నువ్వు ఇవన్నీ ప్రశ్నలు లేవనైతే వస్తుంది, అదొక్క ప్రశ్నను ఎందుకు పట్టుకున్నావు? పరమాత్మ ప్రవేశించాడనే ఒక్కదాన్ని ఎందుకు తీసుకుంటున్నావు? ఇవన్నీ కూడా దాంతో సమానమైనటువంటి ప్రశ్నలు. కాబట్టి వీటన్నింటికీ ఒకటే సమాధానం, రైట్. అందుకని పూర్వపక్షి అస్తుతర్హి సర్వం ఏవ ఇదం అనుపపన్నం, ఇదంతా అనుపపన్నమే కానీ అంటున్నప్పుడు అలా కుదరదు. సర్వం అనుపపన్నం అని ఆ విధంగా ఇది ఎవరో రాసినటువంటి పుస్తకం కాదు. పౌరుషేయ గ్రంథం అయితే ఆ విధంగా చెప్పచ్చు, సర్వం అనుపపన్నం అని చెప్పి దాన్ని పక్కన పెట్టచ్చు. అశాస్త్రీయం, అప్రామాణికం అని చెప్పి పక్కన పెట్టచ్చు. ఇది అపౌరుషేయం వేదము, ప్రామాణిక గ్రంథం. సో కాబట్టి దీన్ని ఆ విధంగా ఇందులో ఒక భాగాన్ని కానీ సంపూర్ణాన్ని కానీ ఆ విధంగా త్రోసిపుచ్చలేవు. అందుకని అసుతర్హి సర్వం ఏ వైదం అనుపపన్నం అనేది కుదరదు, ఆ అవకాశమే లేదు అక్కడ. కాబట్టి దీని అంతటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటున్నప్పుడు, ఇది ఆఖ్యాయిక సుఖావబోధ ప్రతిపత్త్యర్థం, రైట్. పరమాత్మ జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చక్కగా సులభంగా బోధించడానికి ఇది ఒక ప్రక్రియ. లోకవత్ ఆఖ్యాయికా ప్రపంచ,
ఆఖ్యాయిక ఇదొక ఒక ఆఖ్యాయిక, ఒక కథలాగా శృతి చక్కగా చెప్తా ఉంది. తన తన ఉద్దేశాన్ని పరిపూర్ణం చేయడానికి, ఏం ఉద్దేశం? జీవ బ్రహ్మ ఏకత్వాన్ని, జీవుడి యొక్క యథార్థ స్వరూపాన్ని పరిచయం చేయడానికి ఈ ఆఖ్యాయిక ఆరంభించింది అని ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది యుక్తతరః పక్షః అని. అంతేగాని నహి సృష్ట్యాఖ్యాయికాది పరిజ్ఞానాత్ కించిత్ ఫలమిష్యతే. ఈ సృష్టి ఆఖ్యాయికం చెప్పడం ద్వారా ఏం ఫలం లేదు ఇక్కడ. ఇది ఉపాసన కూడా కాదు. జ్ఞాన ప్రకరణం, జ్ఞాన ప్రకరణంలో ఈ విధంగా అవకాశం లేదు. అంతేకాకుండా స్మృతులలో కూడా, స్మృతిషు చ గీతాధ్యాసు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని ఈ విధంగా జీవ బ్రహ్మ ఏకత్వం తెలుస్తా ఉంది అని. ఇక్కడ జీవబ్రహ్మ ఏకత్వం అంటున్నప్పుడు ఒకటే ఆత్మ, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని. ఇక్కడ ఐతరేయంలో కూడా ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అని చెప్తున్నప్పుడు, ఆత్మావా ఇదం అగ్ర, ఇదం అగ్ర, ఈ జగత్తంతా కూడా ముందు ఆత్మావా ఏకం ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ అని ఈ విధంగా ఆత్మైకత్వాన్ని చాటుతా ఉంది ఉపనిషత్తు ఆరంభంలోని, ఉపక్రమంలోని. ఆ తర్వాత ఉపసంహారంలో కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ జీవాత్మ ఏదైతే చెప్పుకుంటున్నామో, జీవుడు జీవుడు అని ఒక భావన ఏదైతే ఉందో, ఈ స్వరూపము పరమాత్మ స్వరూపమే. ప్రజ్ఞానం, ప్రజ్ఞానం అంటున్నప్పుడు ఆ విధంగా జ్ఞాత, ఈ క్షేత్రం, ఈ క్షేత్రాన్ని, ఇందులో సకల విశేషాలను తెలుసుకుంటున్నటువంటి ఆ జ్ఞాత, ఆ జీవుడు బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మయే అని చెప్తా ఉంటారు ఇక్కడ వాక్యం ఉపసంహారంలో కూడా. అని ఆ విధంగా ఆత్మ ఒకటే అని చెప్తున్నప్పుడు పూర్వపక్షి ఒక ప్రశ్న తీస్తున్నాడు ఇక్కడ. ఏమని? మనకు ప్రత్యక్ష ప్రమాణంగా, ప్రత్యక్ష అనుభవంతో తెలిసేటువంటి లోక ప్రసిద్ధం, ప్రత్యక్షం అంటే లోక ప్రసిద్ధం, లోక ప్రసిద్ధిగా తెలిసేటువంటి జీవుడు ఒకడే ఉండనే ఉన్నాడు. ఆ జీవుడు కూడా చైతన్య స్వరూపమే. ఎవ్వరు కూడా చార్వాకులతో కలుపుకొని ఎవ్వరు కూడా తమను తాము జడం, జడస్వరూపం అని భావించరు. చార్వాకులు పరలోకాన్ని నిరాకరించవచ్చు, ఈశ్వరుని నిరాకరించవచ్చు, రైట్, ఆత్మను నిరాకరించవచ్చు. ఆత్మ అనే పదం దాన్ని అంగీకరించకపోవచ్చు. ఆ ఆత్మ అనే పదం మీద వాళ్ళకు కొంత ద్వేషం ఉంటే ఉండొచ్చు. కానీ తనను తాను నిరాకరిస్తున్నాడా? నేను లేను అని చెప్తున్నాడా? లేదా నేను జడస్వరూపాన్ని అని చెప్తున్నాడా? ఆ విధంగా భావిస్తున్నాడా? ఆ విధంగా వ్యవహరిస్తున్నాడా? రైట్, లేదు కదా. సో ఆ విధంగా జీవుడు లోక ప్రసిద్ధం, చేతన స్వరూపం, చేతన స్వరూపమే. ఆ చైతన్యంలో కేవల చైతన్యమా లేదా జడ అంశం ఉందా అనేది విచారించాలి. కానీ చేతన అంశం ఉంది అనే విషయాన్ని ఎవరు నిరాకరించలేరు. నాస్తికులు, ఈ నాస్తికులు చార్వాకులతో సహా ఎవరు కూడా ఈ జీవుడు తన స్వరూపంలో చేతనాంశం అనేది ఒకటి ఉంది అనేదాన్ని ఎవరు నిరాకరించలేరు. ఆ చేతన స్వతంత్రమా లేదా ఆ చేతన ఆ జడం యొక్క కార్యమా, జడం నుంచి ఉత్పన్నమవుతా ఉందా లేదా జడమే చేతనం నుంచి ఉత్పన్నమవుతా ఉందా, ఇవన్నీ విచారించదగినటువంటి అంశాలు. కానీ ముఖ్యంగా చేతన అనేది ఒకటి ఉందనే దాన్ని నిరాకరించలేరు కదా. సో ఆ విధంగా జీవాత్మ ఒకటి సిద్ధమవుతా ఉంది. చేతన స్వరూపమైనటువంటి, చేతన స్వరూపం అంటే చేతన కలిగినటువంటి, చేతనావత్, చేతనావత్ అంశతత్వం ఒకటి తెలుస్తా ఉంది, లోక ప్రసిద్ధంగా తెలుస్తా ఉంది, ఎవరు నిరాకరించలేనటువంటిది. ఇక రెండవది శాస్త్ర ప్రసిద్ధంగా ఈశ్వరుడు సృష్టికర్త. అనుమాన ప్రమాణంతో కూడా ఈశ్వరుణ్ణి కొంతవరకు మనం నిరూపించుకోవచ్చు. కార్యం ఉన్నప్పుడు కర్త ఉండాలి, రైట్. కార్యం సకర్తృకం ఘటవత్ అని చెప్పేసి, క్షిత్యప్యంకురాదికం సకర్తృకం ఘటవత్. ఘటం, ఆ కుండ ఏదైతే ఉత్పన్నమవుతుందో దానికి ఒక కర్త, కులాల్లో కర్త ఒకటి ఉండాలి. అదేవిధంగా ఈ జగత్తు కూడా, ఈ జగత్తు కూడా కార్యంగా తెలుస్తా ఉంది. క్షితి అంటే పృథివీ, అప్ ఈ జలాలు, అంకురం ఈ మొక్కలు ఏవైతే మొలుస్తున్నాయి, ఇవన్నీ కూడా కార్యాలు. కార్యాలు కాబట్టి వీటన్నిటికీ కర్త ఉండాలి. ఆ కర్త ఎవరు? ఈశ్వరుడు అని. ఈ అపార జలరాశి మనం సృష్టించింది కాదు, రైట్. ఈ పంచమహాభూతాలు మనం సృష్టించింది కాదు. మనమేదో ఆ పంచభూతాలను వాడి కొన్ని విషయాలను మనం కల్పించగలుగుతున్నాం. కానీ ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఏవైతే కల్పిస్తున్నామో వస్తువులు, ఆ విధంగా ఇవి కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా కార్యాలు కాబట్టి వీటికి ఒక కర్త ఉండాలి అని నైయాయికులు ఆ విధంగా అనుమానం చేత ఈశ్వరుని నిరూపిస్తారు. అదేవిధంగా శాస్త్రం కూడా ఈ సృష్టి ప్రక్రియనంతా చెప్తూ సృష్టికర్త ఒకడు ఉన్నాడని చెప్తా ఉంది. కాబట్టి ఆ సృష్టికర్త ఈశ్వరుడు, రైట్. సో ఆ విధంగా అదేవిధంగా పరమాత్మ స్వరూపము, శుద్ధ చైతన్య స్వరూపము, కూటస్థ చైతన్యము, కూటస్థ బోధ స్వరూపం, అదొక పరమాత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి ప్రతిపాదిస్తా ఉంది. శృతి అంటున్నప్పుడు ఉపనిషత్తులు, ఔపనిషద పురుష, రైట్. ఉపనిషత్తులలో ప్రతిపాదించబడినటువంటి పురుషుడు.
సృష్టి ప్రక్రియలో ఈశ్వరుడు ప్రతిపాదన కూడా శృతి చేస్తా ఉంది. అదే అంతేకాకుండా ఈ సృష్టికి అతీతంగా ఈ ఈ ఈ సకల క్రియలకు అతీతంగా నిష్క్రియాత్మక స్వరూపమైనటువంటి ఒక చైతన్యాన్ని, పరమేశ్వరుణ్ణి కూడా శృతి ప్రతిపాదిస్తుంది. ఆ విధంగా మూడు ఆత్మలు ఇక్కడ ప్రసిద్ధంగా ఉంటే ఆత్మ ఏక ఏవ అని ఎలా చెప్తారు అని పూర్వపక్షం. నను త్రయ ఆత్మాన, మూడు రకాలుగా ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. భోక్త, కర్త, సంసారీ జీవ ఏక. మొదటి ఆత్మ కర్త భోక్త, కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలు, అందులో కూడా భోక్తృత్వం ప్రధానం. కర్తృత్వం కంటే కూడా భోక్తృత్వాన్ని ఉద్దేశించి కర్తృత్వం, కాబట్టి భోక్తని ముందు చెప్పడంలో దోషం ఏం లేదు. సో భోక్త, కర్త, సామాన్యంగా మనం కర్త భోక్త అని చెప్పుకుంటాం, కానీ ఈ రెండింటిలో కూడా ముందు కర్మలు చేసి తర్వాత భోగము. సరే, ఆ కర్మలు చేయాలంటే కూడా ముందు ఆ కర్మలలో ప్రేరణ ఉండాలి కదా. ఈ కర్మలకు సంబంధించినటువంటి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఆ పూర్వ సంస్కారాల ద్వారా, భోగ వాసనల ద్వారా. సో కాబట్టి భోక్తృత్వం, కర్తృత్వం, భోక్తృత్వంలో ఏది ముందు ఏది వెనక అని చెప్పేకేం లేదు ఇక్కడ. సంసారాన్ని అనాదిగా తీసుకున్నప్పుడు, జీవుణ్ణి అనాదిగా తీసుకుంటున్నప్పుడు కర్తృత్వం ముందా భోక్తృత్వం ముందా అనే ప్రశ్న రాదు కదా. సాది అంటే ఒక చోట మొదలవుతుంటే అప్పుడు చెప్పాల్సి ఉంటుంది కర్తృత్వం ఉందా భోక్తృత్వం ఉందా అని. రైట్, ఇక్కడ ఆ విధంగా ప్రశ్న లేదు. అది ద్వైతులు తేల్చాల్సినటువంటి సమస్య, ద్వైతులక సమస్య. కర్తృత్వం ఉందా భోక్తృత్వం ఉందా. అందుకనే మాండుక్యంలో కూడా చివరి ప్రకరణంలో కారికాకారులకు ప్రశ్నలు ఏమనెత్తారు? ఈ ధర్మాధర్మాల నుంచి శరీరం ఉత్పన్నం అవుతుంది, శరీరం నుంచి ధర్మాధర్మాలు ఉత్పన్నం అవుతున్నాయి అంటున్నారు కదా బీజాంకుర న్యాయంతో. అక్కడ ముందు తేల్చండి ఏది కారణం ఏది కార్యం అని. కారణం ఏంటి, కార్యం ఏంటి తెలిసాలి. వేదాంతికి ఆ సమస్య లేదు, అనాదిగా తీసుకుంటున్నాడు కాబట్టి. సో ఈ అనాది సమాధానం వేదాంతికి చెల్లుతుంది కానీ ద్వైతులకు చెల్లదు. ద్వైత సిద్ధాంతంలో మీరు ఎప్పుడైతే ఈ జగత్తు వాస్తవంగా అక్కడ ఉంది అంటున్నారో దానికి స్పష్టంగా ఒక కారణం చెప్పాల్సి ఉంటుంది. కార్యకారణం మీదనే మీ సిద్ధాంతం అంతా ఆధారపడ్డప్పుడు ఆ కార్యకారణాన్ని చక్కగా నిర్ణయించాల్సి ఉంటుంది. అనాది చెప్పి తప్పించుకోవడం కుదరదు అక్కడ. ఎక్కడైతే అజ్ఞాన కార్యం ప్రపంచం అని చెప్పుకుంటున్నామో, అజ్ఞాన కార్యము అంటున్నప్పుడు వాస్తవంగా కారణం లేదు అని చెప్పడం, అంటే జగత్తు ఉత్పన్నం అవ్వలేదు అని. వాస్తవంగా అవ్వలేదు, కనిపిస్తా ఉంది. అంటే జగత్తులో అనేక విషయాలు ఉత్పన్నం అవ్వడం, నష్టం అవ్వడం అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని ఎవరు నిరాకరిస్తారు? ఈ జ్ఞానం కలుగుతా ఉంది, వాటిని నిరాకరించడంలే. కానీ వాస్తవంగా పారమార్థికంగా ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఏదైతే కనిపిస్తుందో అలా అదే విధంగా ఉందా అంటున్నప్పుడు లేదు అని చెప్తున్నారు. రైట్. సో ఆ విధంగా జగత్తు అనాది అయినప్పుడు భోక్తృత్వాన్ని కర్తృత్వం హేతు అవుతుంది, కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని కలిగిస్తుంది, లేదా కర్తృత్వం భోక్తృత్వానికి ఒక రకంగా కారణమవుతుంది, భోక్తృత్వం మళ్ళీ కర్తృత్వానికి దారి తీస్తా ఉంది. ఆ విధంగా భోక్తాకర్త, అదే సంసారిత్వం. అటువంటి సంసారి జీవుడు సర్వలోక శాస్త్ర ప్రసిద్ధ ఏక, అటువంటి ఆత్మ ఒకటి ఉంది. లోక ప్రసిద్ధము, శాస్త్ర ప్రసిద్ధం కూడా. అదేవిధంగా ఇక రెండవ ఆత్మ అనేక ప్రాణి కర్మ ఫలోపభోగ యోగ్య అనేక అధిష్టానవల్లోక దేహ నిర్మాణేన లింగేన. ఈ నిర్మాణేన లింగేన నిర్మిస్తున్నాడు ఈ సంపూర్ణ జగత్తుని. ఈ జగత్తులో అనేక ప్రాణులు, వాళ్ళ కర్మలు, వాళ్ళ ఫలాలు, వాళ్ళ ఆ ఫలభోగాలు, ఆ ఫలభోగానికి యోగ్యమైనటువంటి అనేక అధిష్టానాలు, ఉపాధులు, లోకాలు, వీటన్నిటిని నిర్మిస్తున్నాడు. ఈ నిర్మించడం అనేటువంటి లింగం చేత, నిర్మాణేన లింగేన. ఈ లింగం కూడా ఎలా తెలుస్తోంది మనకు? శాస్త్ర ప్రదర్శితేన, అనుమానం ద్వారా చెప్పచ్చు. కానీ ఇక్కడ శాస్త్రం చెప్తా ఉంది యథాశాస్త్ర ప్రదర్శితేన. అదే విధంగా లోకంలో ఇలాంటి ఇటువంటి ఉదాహరణ మనకు తెలుస్తుంటుంది. పురప్రాసాదాది నిర్మాణ లింగేన తద్విషయ కౌశల జ్ఞానవాన్ తత్కర్త తక్షాది ఇవ. తక్షాదులు ఈ వడ్రంగి ఇత్యాది ఈ భవనాలను నిర్మించేటువంటి కర్మకారులు. సో వాళ్ళు ఈ భవనాన్ని నిర్మించారు అని తెలుస్తా ఉంది. భువనం ఏదైతే చూస్తున్నామో, ఒక అందమైనటువంటి పెద్దదైనటువంటి భువనం ఉన్నప్పుడు దీన్ని నిర్మించినటువంటి కుశలమైనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు అని మన కల్పన కలుగుతా ఉంది. అదేవిధంగా ఈశ్వరుడు కూడా, ఈశ్వర సర్వజ్ఞ జగతః కర్త, జగతః కర్తా ద్వితీయ చేతన ఆత్మ అవగమ్యతే. ద్వితీయ ఆత్మ రెండవ ఆత్మ.
మొదటి ఆత్మ జీవుడు అని చెప్పుకున్నాము. ఇక్కడ ద్వితీయ ఆత్మ, రెండవ ఆత్మ, అది కూడా చైతన్య స్వరూపమే. ఎందుకంటే కర్త ఎప్పుడు కూడా చేతనావతే కర్త కర్త అవుతాడు, కానీ జడ స్వరూపం కర్త ఎలా అవుతుంది? ఒక కుర్చీయో బల్లనో ఇది కర్త కాలేదు. కర్త అవ్వాలంటే చైతన్యం ఉండాలి కదా. ఈ మూడు ధర్మాలు, జ్ఞానము, ఇచ్ఛ, కర్మ. ఈ జ్ఞానము, ఇచ్ఛా, కర్మ, ఈ మూడు కూడా చేతన ధర్మాలే. కాబట్టి ఇక్కడ కర్తృత్వం తెలుస్తా ఉంది, సంపూర్ణ జగత్తు యొక్క కర్తృత్వం. ఏ విధంగా అయితే ఈ ప్రసాదాన్ని, పురప్రసాదాదులను నిర్మించేటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆయా విషయాల యొక్క జ్ఞానం లేకపోతే, దేనైతే నిర్మిస్తున్నారో దాని యొక్క సమగ్ర జ్ఞానం లేకపోతే ఎలా నిర్మిస్తారు? కాబట్టి అటువంటి తద్విషయ కౌశల జ్ఞానవాన్ తత్కర్త అని ఆ విధంగా కల్పిస్తున్నాము. అదేవిధంగా సంపూర్ణ జగత్తును నిర్మించినటువంటి ఈశ్వరుడికి సంపూర్ణ జగత్తు యొక్క జ్ఞానం ఉండాలి. ఆ సంపూర్ణ జగత్తు యొక్క జ్ఞానమే సర్వజ్ఞత్వం, రైట్? సో అటువంటి సర్వజ్ఞుడైనటువంటి జగత్తు యొక్క కర్త రెండవ ఆత్మ కూడా సిద్ధమవుతా ఉంది శాస్త్రము ద్వారా, అనుమానం ద్వారా. అదేవిధంగా కేవల శాస్త్రం ద్వారా యతో వాచో నివర్త్యంతే నేతి నేతి అని ఇత్యాది శాస్త్ర ప్రసిద్ధ ఔపనిషద పురుష. కేవలం ఉపనిషత్తుల ద్వారానే సిద్ధమవుతున్నటువంటి, ఉపనిషత్తుల ద్వారా అంటే ఉపనిషత్ వాక్యాల ద్వారా, మహావాక్యాల ద్వారా మాత్రమే సిద్ధమవుతున్నటువంటి, అనుమానం ద్వారా ఈ ఈ పురుష స్వరూపము, ఈ ఆత్మస్వరూపము అనుమానం ద్వారా సిద్ధం అవ్వదు. కర్మకాండగత వాక్యాల ద్వారా అంటే కర్మకాండలో సాక్షాత్తుగా ఆత్మచర్చ లేకపోయినప్పటికీ కూడా అర్థాపత్తి ప్రమాణం, శృతార్థాపత్తి. శృతి జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అని చెప్తున్నప్పుడు ఈ జ్యోతిష్ఠోమయాగం ద్వారా నువ్వు స్వర్గాన్ని పొందగలవు, స్వర్గాన్ని పొందాలనుకుంటే అనేటువంటి కోరిక నీకుంటే, హే స్వర్గకామి అంటే స్వర్గాన్ని పొందాలని కోరుకునేవాడు, వాడికి ఉపదేశిస్తా ఉంది, నువ్వు జ్యోతిష్ఠోమాన్ని చెయ్యి. చేస్తే ఏమవుతుంది? స్వర్గం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు మరణించిన తర్వాత వస్తుంది. మరణించిన తర్వాత నేనే లేకుంటే ఎలా పొందుతాను అని అక్కడ ఒక ఆపత్తి కలుగుతా ఉంది. అర్థం సరిగా తెలియటం లే. నేనే లేనప్పుడు స్వర్గం ఎక్కడి నుంచి కలుగుతా ఉంది అన్నప్పుడు శృతి వాక్యం ఇది. కాబట్టి మనం దానికి అర్థాపత్తి ప్రమాణం చేత కల్పిస్తాము. మరణించిన తర్వాత కూడా నేనున్నాను, మరణించిన తర్వాత నేనుంటేనే నాకు స్వర్గఫలం వచ్చేది, లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? శృతి చెప్తా ఉంది, నువ్వు జ్యోతిష్ఠోమ యాగం చేసినప్పుడు స్వర్గఫలం వస్తుంది మరణించిన తర్వాత. కాబట్టి మరణానంతరం నేనున్నాను అనేటువంటి జ్ఞానము ఆ వాక్యం ద్వారానే కలుగుతా ఉంది, అర్థాపత్తి ప్రమాణంతో. సాక్షాత్గా శబ్ద ప్రమాణం కాకుండా అర్థాపత్తి, సుశ్రుతార్థాపత్తి, రైట్? పాస్టులేషన్ ఇది ఈ విధంగా ఉంది, రైట్? శృతి చెప్తా ఉంది ప్రామాణికంగా నాకు స్వర్గం కలుగుతుందని, కానీ నేనేమో లేకుండా పోతున్నాను, రైట్? మరణించిన తర్వాత నేను లేను. కాబట్టి ఈ రెండింటికి అనుసంధానం చేసేటువంటి ఒక విషయాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఏంటా కల్పన అంటే, నేను మరణించిన తర్వాత కూడా ఉంటున్నాను, ఈ శరీరంతో ఉండను, ఈ భౌతిక శరీరంతో ఉండను, కానీ నేను ఉంటున్నాను. కాబట్టి అది ఒక ఆత్మస్వరూపం ఒకటి ఉంది. ఏదైతే ఈ శరీరానికి ఈ శరీరం కంటే స్వతంత్రంగా ఒక ఆత్మస్వరూపం, ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తూ ఉంది, ఈ శరీరం ద్వారా భోగాన్ని పొందుతుంది, కానీ శరీరం సాక్షాత్తుగా దాని స్వరూపం కాదు, అటువంటి ఒక ఆత్మ అని ఆ విధంగా అర్థాపత్తి ప్రమాణం చేత మనం కల్పిస్తాం కదా. సో అది కర్మకాండ వాక్యాలు. కానీ ఏ ఏ ఏ పరమాత్మ స్వరూపం అయితే మనస్సు వాక్కులకు అందనటువంటిదో, మనస్సు యొక్క పరిధిలో గాని వాక్కు యొక్క పరిధిలో గాని లేదు, వాక్కు యొక్క పరిధిలో లేదు కాబట్టి దాన్ని వ్యాఖ్యానించలేరు. ఇదమిత్తం, ఇది ఈ విధంగా ఉంది అని వ్యాఖ్యానించలేరు, పరోక్షంగానే వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అందుకని తర్వాత నేతి ఎలా ప్రతిపాదిస్తారు? నేతి అని అతద్ధర్మ వ్యావృత్తి రూపేణ, తద్ధర్మాలు, పరమాత్మ యొక్క ధర్మాలను తద్ధర్మాలని చెప్పుకుంటున్నాము. ఆ ధర్మాలు కానివి ఏవైతే జగద్ధర్మాలు, అనాత్మ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అతద్ధర్మాలు, అనాత్మ ధర్మాలు, అనాత్మ యొక్క గుణగణాలు, వాటన్నిటిని నిరాకరిస్తూ, సకల అనాత్మ స్వరూపాలను నిరాకరిస్తూ శేషరూపంగా ఆత్మను పరిచయం చేయడం. శేషరూపంగా ఏదైతే మిగిలిపోతుందో అది ఆత్మ అని చెప్పడం, అది నేతి అని. ఆ విధంగా నేతి ఇత్యాది శాస్త్ర ప్రసిద్ధ, కేవల శాస్త్ర ప్రసిద్ధ ఔపనిషద పురుష తృతీయ అని ఈ విధంగా ఏతే త్రయ ఆత్మాన అన్యోన్య విలక్షణా, ఒకటి ఇంకొకటి కానే కాదు, మూడు కూడా పరస్పర విలక్షణంగా జీవాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మ అని అన్యోన్య విలక్షణాలు. జీవాత్మ సంసారి, కర్త, భోక్త,
ఈశ్వరుడు కాలేడు. ఈశ్వరుడు కర్తాభోక్త కాడు. ఈశ్వరుడు సృష్టికర్త. కర్తృత్వం సృష్టికర్త అయిన సృష్టికర్త కాబట్టి ఆ ఆయన సృష్టిని చేస్తున్నాడు. కానీ సృష్టికర్త అని చెప్పినా కూడా ఈ విధంగా కర్తృత్వం అంటే కర్మబంధనంలోకి రావటం లేదు. ఫలాపేక్షతో ఆయన సృష్టి అనే కార్యాన్ని చేయటం లేదు. కాబట్టి లోకంలో ఏ విధంగా కర్త భోక్త అని చెప్పుకుంటున్నామో ఆ విధంగా కర్త భోక్త కాడు ఈశ్వరుడు. కానీ క్రియ ఉంది అక్కడ. రైట్. సో ఈ ఈ ప్రపంచము ద్వారా ఆయన పరిచయం కలుగుతా ఉంది. అనుమాన గమ్యం అవుతున్నాడు. పరమాత్మ ఆ విధంగా కాదు. పరమాత్మ ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, వాక్కుకి మనస్సుకి అందనటువంటి వాడు, ఏ ప్రమాణానికి దొరకనటువంటి వాడు అని. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా అన్యోన్య విలక్షణమైనటువంటి పరస్పర విలక్షణ ధర్మాలు కలిగినటువంటి వాళ్ళు మూడు వేరు వేరు తత్వాలను సిద్ధమవుతూ ఉండగా తత్ర కథం ఏకః ఏవ ఆత్మ అద్వితీయ అసంసారీ ఇది జ్ఞాతుం శక్యతే. ఒకటే ఆత్మ, అది కూడా అద్వితీయం, రెండవది లేనటువంటి అని అసంసారి అని సంసారిత్వం స్పష్టంగా తెలుస్తూ ఉంటే అసంసారి ఆత్మ ఒక్కటే ఉంది, సంసారి లేనే లేడు అని ఎలా చెప్తారు? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇది కథం జ్ఞాతం శక్యతే, ఏ విధంగా తెలుస్తా ఉంది ఇది కుదరదు అని ఆక్షేపం. దీనికి సమాధానంగా తత్ర సిద్ధాంతి దీనికి సమాధానం చెబుతూ ఏం చెప్తున్నారు? తత్ర జీవయేవ తావత్ కథం జ్ఞాయతే. సరే, జీవుడు ఉన్నాడంటున్నావు, జీవాత్మ ఒకటి, ఈశ్వరుని కంటే వేరుగా ఆ శుద్ధ చైతన్యం పరమాత్మ స్వరూపం కంటే వేరుగా, ఈ రెండింటి కంటే కూడా వేరుగా జీవస్వరూపం ఒకటి, జీవతత్వం ఒకటి ఉంది అంటున్నావు. స్వతంత్రంగా ఉందని అర్థం కదా. మూడు అన్యోన్య విలక్షణ అని చెప్పాడు కదా పూర్వపక్షి. అన్యోన్య విలక్షణం కాబట్టి ఈశ్వరుని కంటే వేరుగా పరమాత్మ కంటే వేరుగా జీవుడు ఒకడు ఉన్నాడు అని చెప్తున్నారు కదా. ఆ అజీవతత్వాన్ని ముందు నిరూపిద్దాం. విచారము జీవుడి నుంచే మొదలవ్వాలి. సో జీవతత్వాన్ని ముందు నిరూపిద్దాం. సో ఆ విధంగా జీవుణ్ణి మీరు ఏ విధంగా నిరూపిస్తారు? తత్ర జీవ ఏవ తావత్ కథం జ్ఞాయతే, జీవుడు ఎలా తెలుస్తున్నాడు అని ప్రశ్న. పూర్వపక్షం ఇక్కడి నుంచి చూడాలి కదా మనం. పూర్వపక్షము నను ఏవం జ్ఞాయతే, ఈ విధంగా తెలుస్తున్నాడు అత్యంత స్పష్టంగా. ఏమని? ఏవం జ్ఞాయతే, ఈ విధంగా చెప్పబోతున్నాం. శ్రోత మంత ద్రష్ట ఆదేష్ట ఆఘోష్ట విజ్ఞాత ప్రజ్ఞాత ఇది. శ్రోత ఇది జ్ఞాయతే, ఎవడైతే వింటున్నాడో వాడే జీవుడు. శ్రోత్రేంద్రియం ద్వారా సకల శబ్దాలను ఎవడైతే వింటున్నాడో వాడే జీవుడు, స్పష్టంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మంత మననం, ఎవడైతే సంకల్ప వికల్పాలు చేస్తున్నాడో, రైట్, ఇది ఈ విధంగా ఉంది, ఇది ఈ విధంగా లేదు అని సంకల్పాలు ఎవడైతే చేస్తున్నాడో ఆ సంకల్పాలు చేసేటువంటి వాడే జీవుడు మంత. అదే ద్రష్ట ఎవడైతే చూస్తున్నాడో, అదేవిధంగా ఆదేష్ట, రైట్. సో ఈ ఆదేష్ట ఎవడైతే ఈ విధంగా ఆదేశాలను పొందడము. ఆదిశతి పృథ్విజాదీన్ యాగాదిషు అని ఆదేష్ట, దిశ ధాతువు నుంచి ఏర్పడతా ఉంది ఆదేష్ట. ఆదేష్ట అంటే ఇండికేటింగ్, ఏదైనా విషయాన్ని చూపించడం, తెలియజేయడం అని. అదేవిధంగా ఆఘోష్ట ఉష శబ్ద విశబ్దం, శబ్దం చేయడం. అదేవిధంగా విజ్ఞాత ప్రజ్ఞాత తెలుసుకోవడం, ప్రజ్ఞాత ప్రకృష్ట చక్కగా తెలుసుకోవడం అని. ఈ విధంగా ఈ తెలుసుకునేవాడు బుద్ధి ద్వారా విషయాలను తెలుసుకుంటున్నాము. సో వాగింద్రియం ద్వారా శబ్దాలు చేస్తున్నాము. ఆదేష్ట మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, మళ్ళీ మంత మననం మనస్సు ద్వారా, ద్రష్ట చక్షురింద్రియం ద్వారా, శ్రోత శ్రవణేంద్రియం ద్వారా. ఈ విధంగా ఈ ఇంద్రియాలు కరణాలు, ఈ కరణాల ద్వారా ఆయా కార్యాలను ఎవడైతే చేస్తున్నాడో వాడే జీవుడు అని స్పష్టంగా సాక్షాత్తుగా ప్రత్యక్షంగా తెలుస్తా ఉంది. ఇందులో చెప్పేది ఏముంది అని. అందుకనే జీవుణ్ణి నిరూపిస్తున్నప్పుడు పూర్వపక్షి సర్వలోక శాస్త్ర ప్రసిద్ధ అని చెప్పాడు కదా. లోక ప్రసిద్ధం, దాన్ని నిరూపించేది ఏముంది అని ఆ ఉద్దేశంతో శ్రోతామంతా ద్రష్ట అని స్పష్టంగా తెలుస్తున్నాడు జీవుడు. దీన్ని నిరాకరిస్తున్నారు సిద్ధాంతి. ఇప్పుడు నన్ను విప్రతిషిద్ధం జ్ఞాయతే యః శ్రవణాది కర్తృత్వేన అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత ఇది చ. నన్ను విప్రతిషిద్ధం జ్ఞాయతే, ఏదైతే ఈ విధంగా శ్రోతామంతా ద్రష్ట అని చెప్తున్నావో, జీవుడు ఈ విధంగా తెలుస్తున్నాడు అని చెప్తున్నావో, అదే జీవుణ్ణి పూర్వపక్షి జీవుణ్ణి ప్రతిపాదిస్తున్నప్పుడు లోక శాస్త్ర ప్రసిద్ధి అని చెప్పాడు కదా.
లోకశాస్త్ర ప్రసిద్ధి అని చెప్పాడు. శాస్త్రంలో ఈ విధంగా చెప్పలేదే జీవుణ్ణి. నువ్వు ఏ విధంగా అయితే శ్రోతామంతా అంటున్నావో ఆ విధంగా జీవుని శాస్త్రంలో పరిచయం చేయలేదు. లోక ప్రసిద్ధే కాదు, శాస్త్ర ప్రసిద్ధి కూడా ఉంది కదా. సో శాస్త్రంలో దీనికి విరుద్ధంగా చెప్తా ఉంది శాస్త్రం. నన్ను విప్రతిషిద్ధం జ్ఞాయతే. ఏదైతే నువ్వు చెప్తున్నావో దానికి విపరీతంగా శాస్త్రం చెప్తా ఉంది, లేదా శాస్త్రం ఏదైతే జీవుడి గురించి చెప్తుందో దానికి విరుద్ధంగా నువ్వు చెప్తున్నావు. నన్ను విప్రతిషిద్ధం జ్ఞాయతే ఏమని? యహ శ్రవణాది కర్తృత్వేన యహ శ్రవణాది కర్తృత్వేన విప్రతిషిద్ధ జ్ఞాయతే తత్ విప్రతిషిద్ధం. శ్రవణాది కర్త అంటే శ్రోత, శ్రోత అంటే శ్రవణకర్త అని కదా. ద్రష్ట అంటే దర్శనకర్త. ద్రష్ట దృషు ధాతువుకి ఈ త్రిచ్ ప్రత్యయం వస్తుంది. త్రిచ్ ప్రత్యయం కర్తార్థంలో వస్తుంది. త్రిచ్ ప్రత్యయం త్రి త్రి అని పిత్రి, ద్రష్ట్రి, శ్రోత్రి, మంత్రి అది కదా ప్రాతిపదికలు. దాని ప్రథమ ఏకవచనాలు పితా, పితరో, పితరహ లాగా ద్రష్ట, ద్రష్టారో, ద్రష్టారహ అని. సో ఆ విధంగా ద్రష్ట అంటే దర్శనకర్త, అదే విధంగా శ్రోత అంటే శ్రవణకర్త. ఆ విధంగా శ్రవణాది కర్తగా జీవుని చెప్తున్నావు. కానీ శృతి అలా చెప్పటం లేదు. ఇది శృతి కంటే విరుద్ధంగా వెళ్తా ఉంది. ఎందుకని? అమతో మంతా అవిజ్ఞాతో విజ్ఞాత ఇది చ అని శృతి ఈ విధంగా అమతో మంత, అమతః అంటే మతః అన్నప్పుడు మనస్సు చేత తెలియబడినటువంటి వాడు మతః. నా మతః ఇది అమతః, మనస్సు చేత తెలియబడనటువంటి వాడు. అదేవిధంగా మంత, కానీ మనస్సుతో సకల విషయాలను ఆలోచిస్తున్నటువంటి వాడు. రైట్? మనస్సు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాలు. సంకల్ప వికల్పాలకు విషయం కానటువంటి వాడు అమతః, కానీ సంకల్ప వికల్పాలను చేస్తున్నటువంటి వాడు అని. ఆ విధంగా అమతో మంత. అదేవిధంగా అవిజ్ఞాత, విజ్ఞాత విజ్ఞానం బుద్ధి చేత తెలియనటువంటి వాడు అవిజ్ఞాత. మళ్ళీ విజ్ఞాత సకల విషయాలను తెలుసుకుంటున్నటువంటి వాడు అని చెప్తున్నప్పుడు ఇది చ అని ఈ విధంగా అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత అని విరుద్ధ ధర్మాలు చెప్తా ఉంది శృతి అక్కడ. అమత అంటే మనస్సు సంకల్పంతో తెలుసుకోలేనటువంటి వాడు. కానీ ఇక్కడ పూర్వపక్ష జీవుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు? శ్రోత, మంత, ద్రష్ట అంటున్నప్పుడు ఏమని అర్థం? శ్రోత ఇది జ్ఞాయతే అని కదా. శ్రోత ఇది జ్ఞాయతే అని కదా. కానీ ఇక్కడ అవిజ్ఞాత ఆ విధంగా తెలియబడడు. రైట్? అదేవిధంగా మనస్సు చెప్తున్నప్పుడు మంత అన్నాడు. మంతా ఇది జ్ఞాయతే అని చెప్తున్నాడు పూర్వపక్షి. మంతా ఇది జీవో జ్ఞాయతే అని. కానీ శృతి ఏం చెప్తా ఉంది? అమత. మంత వరకు ఓకే, మననం చేస్తున్నాడు, కానీ మనస్సు ద్వారా తెలియబడుతున్నాడా? మనస్సు ద్వారా తెలియబడడు. అమత మనస్సుతో తెలియబడనటువంటి వాడు. రైట్? కానీ పూర్వపక్షి మనస్సుతో ఆలోచన చేస్తూ తెలియబడుతున్నాడు అని చెప్తున్నాడు. రెండు విషయాలు చెప్తున్నాడు అక్కడ పూర్వపక్షి. మనస్సుతో ఆలోచన చేస్తున్నాడు. మనస్సుతో ఆలోచన చేస్తున్నాడు అంటున్నప్పుడు మనస్సుతో చేయబడేటువంటి క్రియను మాత్రమే చెప్తున్నావు. కానీ ప్రశ్న ఏంటి? జీవుడిని ఎలా తెలుసుకుంటున్నావు అని. జీవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనస్సుతో మననం చేస్తున్నాడు అని చెప్పొచ్చు, సమాధానం బాగానే ఉంటుంది. జీవుడు ఏం చేస్తున్నాడు? మనస్సుతో మననం చేస్తాడు, శ్రవణేంద్రియంతో శ్రవణం చేస్తాడు, చక్షురేంద్రియంతో దర్శనం చేస్తాడు. ఇంతవరకు ఇదంతా బాగానే ఉంటుంది. జీవుడు ఏం చేస్తున్నాడు? కానీ జీవుడు ఎవరు? జీవుణ్ణి ఎలా తెలుసుకుంటున్నావు అంటున్నప్పుడు మననం చేసేవాడు అని మనస్సుతో తెలుసుకుంటావా? మననం చేసేవాడు అని మనస్సుతో తెలుసుకుంటే శృతి అమతః అని చెప్తా ఉంది, మనస్సుతో తెలియబడని వాడు అని చెప్తా ఉంది. మంతా బానే ఉంది, మనస్సుతో తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? బాహ్య విషయాలను తెలుసుకుంటాడు. కానీ వాడు జీవుడిని ఎలా తెలుసుకుంటాడు? ఎవరో చెప్పాలి కదా జీవుడు ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి. శృతి ప్రమాణంగా చెప్పట్లే పూర్వపక్షి, సాక్షాత్తుగా ప్రత్యక్షంగా చెప్తున్నాడు, ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తున్నాడు. సో మన ఇంద్రియాల ద్వారానే తెలియాలి. సో ఇంద్రియాలకు జీవుడు విషయం అవుతున్నాడు, లేదా ఇంద్రియాల యొక్క స్వామి, ఇంద్రియాలను వినియోగించేవాడు అవుతున్నాడు. ఇంద్రియాలను వినియోగిస్తూ బాహ్య విషయాలను తెలుసుకునేవాడు కదా. బాహ్య విషయం తెలుసుకుంటున్నాడు, కానీ వాడిని ఎలా తెలుసుకుంటాం? ఆ జీవుణ్ణి ఎలా తెలుసుకుంటాం? ఈ విధంగా శ్రోత అని తెలుసుకోలేం కదా. శ్రోత అనేది కేవలం వాడి యొక్క వ్యాపారం చెప్తున్నావు అంతే అని. ఆ విధంగా అమతో అని చెప్తుంది సాక్షాత్తుగా మనసుతో తెలియబడినటువంటి వాడు. అదే విధంగా అవిజ్ఞాతో విజ్ఞాత ఇది చ. విజ్ఞాత బాహ్య విషయాలను బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నాడు, కానీ స్వయంగా బుద్ధికి విషయం అవడు అవిజ్ఞాత. అదేవిధంగా చక్షురింద్రియం ద్వారా విషయాల రూపాన్ని తెలుసుకుంటాడు, కానీ చక్షురింద్రియానికి విషయం అవ్వడు. శ్రవణేంద్రియం ద్వారా శబ్దాలను తెలుసుకుంటాడు, కానీ శ్రవణేంద్రియానికి విషయం అవ్వడు. శబ్దస్వరూపం కాదు ఆయన.
జీవుడు అని. తథా అదేవిధంగా తథా న మతేర్మంతారం మన్వితాః న విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయాః ఇత్యాది చ. ఇదే విధంగా మతేర్మంతారం, మనస్సు యొక్క మంత, మనస్సును తెలుసుకునేటువంటి వాణ్ణి, నమన్వీతాహ, వాణ్ణి మనస్సు ద్వారా తెలుసుకోలేవు. మనస్సు ద్వారా నువ్వు బాహ్య విషయాలను సంకల్పించవచ్చు, ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు, ఊహలు చేయొచ్చు, కాబట్టి ప్లాన్స్ మనం అన్ని గీయచ్చు. కానీ మనస్సును ఎవరైతే ప్రకాశింపజేస్తున్నారో అతన్ని మతేర్మంతారం, మనస్సును ప్రకాశింపజేసేటువంటి ఆ సాక్షి చైతన్యాన్ని, ఆ జీవుణ్ణి అని చెప్పుకుందాం, ఆ చైతన్యాన్ని నమన్వీతాహ, మనస్సుతో తెలుసుకోలేవు. రైట్. మనస్సు కరణం. ఈ కరణ వ్యాపారం ద్వారా, మనస్సు యొక్క వ్యాపారం ద్వారా ఏమవుతుంది? అనేక విషయాల యొక్క జ్ఞానం కలుగుతుంది. రైట్. ఏ విషయాలకు జ్ఞానం కలుగుతా ఉంది? ఘటపటాదుల యొక్క జ్ఞానం కలుగుతాం, బాహ్య విషయాలకు జ్ఞానం కలుగుతాం. రైట్. మనస్సు ఆ విషయం వైపు వెళ్ళి ఆ విషయాలను తెలియజేస్తా ఉంది. ఆ విషయాలను ఎవరికి తెలియజేస్తుంది? మనస్సు యొక్క స్వామి, మనస్సు యొక్క స్వామి ఆ జీవుడికి తెలియజేస్తాం. సో జీవుడు మనస్సుకి కర్తగా ఒకవైపు ఉన్నాడు, ఈ ఘటపటాదులు కర్మలుగా ఇంకొక వైపు ఉన్నాయి. మనసు మధ్యలో కరణం కదా, కర్త మనసు అనే కరణం చేత ఈ విషయాలన్నిటి తెలుసుకుంటున్నాడు. ఆ విషయాలలో జీవుడు మళ్ళీ ఒకడైతాడా? అవ్వడు కదా. అవ్వడు కాబట్టి నువ్వు మనసు చేత జీవుడిని తెలుసుకోలేవు అని. మతేర్మంతారం, మనసును తెలుసుకునేటువంటి వాడిని మనసుతో నువ్వు తెలుసుకోలేవు. నా విజ్ఞాతేర్విజ్ఞాతారం న విజానీయాః. విజ్ఞాతేర్విజ్ఞాతారం, ఆ బుద్ధి విజ్ఞాతికి షష్ఠి విజ్ఞాతేహే, రైట్, మతికి షష్ఠి మతేహే. విజ్ఞాతేర్విజ్ఞాతారం, ఆ బుద్ధిని తెలుసుకున్నటువంటి వాడికి, ఆ బుద్ధిని సైతం ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ చైతన్యానికి, ఆ జీవుడికి, ఇక్కడ జీవుడి గురించి చర్చ కదా. సో బుద్ధిని తెలుసుకుంటున్నటువంటి వాడిని నువ్వు మళ్ళీ బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. వాడు బుద్ధికి విషయం అవ్వడు. బుద్ధి అనే కరణాన్ని ప్రయోగించేటువంటి కర్త కానివాడు, బుద్ధి అనే కరణం ద్వారా తెలియబడేటువంటి విషయ వస్తువు కాదు, బాహ్య వస్తువు కాదు. నా విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయాః. విజ్ఞాతేర్విజ్ఞాతారం, నా శబ్దము విజానీయా కన్వయం, న విజానీయాః. మతేర్మంతారం న మన్వీతాః అని ఇత్యాది చ అని. ఆ విధంగా ఐతరేయము, బృహదారణ్యకాల్లో కూడా ఈ విధంగా స్పష్టంగా ఉంది. దానికి నువ్వు విరుద్ధంగా చెప్తున్నావు. శ్రోతామంతా విజ్ఞాతాన్ని తెలుసుకుంటామని చెప్తున్నావు, ఇది కుదరదు. శ్రవణాది ఇంద్రియాల ద్వారా గాని, మనస్సు ద్వారా గాని, బుద్ధి ద్వారా గాని తెలుసుకోలేవు. ఇక్కడ మనస్సు బుద్ధి రెండింటిని నిరాకరిస్తున్నారు. తథా నమతేర్మంతారం అన్వీతాః విజ్ఞాతేర్విజ్ఞాతారం న విజానీయాః అని. మనస్సు ద్వారా బుద్ధి ద్వారా తెలుసుకోలేవు అని. చక్షురాది ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేవు అనేది సుస్పష్టం. అందుకని ద్రష్ట అని పూర్వపక్షి ద్రష్ట అని చెప్తున్నప్పుడు, ఏవం జ్ఞాయతే శ్రోతామంతా ద్రష్ట ఆదేష్ట ఆగోష్ట అని చెప్తున్నప్పుడు వాటన్నిటిని నిరాకరించాల్సిన అవసరం లేదు. అవి స్పష్టంగానే తెలిసిపోతా ఉంది. శ్రోత్రేంద్రియం ద్వారా గాని, చక్షురింద్రియం ద్వారా గాని, వాగింద్రియం ద్వారా గాని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము అనేది సుస్పష్టం. రైట్. అందుకని మంతా విజ్ఞాత రెండింటిని తీసుకొని నిరాకరించారు. ఫర్దర్గా సత్యం విప్రతిషిద్ధం యది ప్రత్యక్షేణ జ్ఞాయతే సుఖాదివత్. సత్యం, ఈ పూర్వపక్షం అంగీకరిస్తున్నాడు. సత్యం అనేది సామాన్యంగా అర్ధంగీకారంగా చెప్పుకుంటాం. అర్ధంగీకారం అంటే సత్యం అంటున్నప్పుడు ఆ పరవాది చెప్పినటువంటి విషయంలో కొంత విషయాన్ని అంగీకరించడం. సంపూర్ణంగా అంగీకరిస్తే ఇంకా చర్చ ఏముంటుంది? కొంత విషయాన్ని అంగీకరించి కొంత విషయాన్ని మళ్ళీ స్పష్టపరచడం. సత్యం విప్రతిషిద్ధం, మేము చెప్పిండేది విప్రసిద్ధం అవుతుంది నిజమే, కానీ ఎప్పుడవుతుంది? అది ప్రత్యక్షేణ జ్ఞాయతే సుఖాదివత్. ప్రత్యక్షంగా సాక్షాత్తుగా చక్షురేంద్రియం ద్వారానే ఆత్మ తెలుస్తుంది అని గనక మేము చెప్పుకుంటుంటే, అది గనక మా ఉద్దేశం అయి ఉంటే, అప్పుడు విప్రసిద్ధం అయ్యే తీరుతుంది. ఎందుకంటే చక్షురేంద్రియం ద్వారా ఆత్మ తెలియబడదు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అని చెప్తా ఉంది శృతి. రూప రస గంధ శబ్ద స్పర్శలు లేనటువంటి ఆత్మ జ్ఞానేంద్రియాల ద్వారా ఎలా తెలుస్తుంది? తెలియబడదు. ఓకే, అదే విధంగా మనస్సు ద్వారా తెలియబడుతుంది అని చెప్పినా కూడా విప్రతిషిద్ధం అవుతుంది. కాబట్టి ఎందుకని?
అది పూర్వ సిద్ధాంతి ఏ విధంగా ఏదైతే చెప్పాడో మతేర్మంతారం న మన్వీతాహ అని ఆ శృతుల చేత ఆ శృతులకు విరుద్ధంగా వెళ్తుంది కాబట్టి విప్రతిషిద్ధం అవుతుంది. విప్రతిషిద్ధం ఏది ప్రత్యక్షేణ జ్ఞాయతే. దానికి ఉదాహరణగా సుఖాదివత్ సుఖం. సుఖం ఏదైతే మనలో ఉత్పన్నమవుతుందో ఆ సుఖం ఉత్పన్నమైన వెంటనే తెలిసిపోతా ఉంది. దుఃఖం ఉత్పన్నమైన వెంటనే తెలిసిపోతా ఉంది. ఎలా తెలుస్తా ఉంది? ప్రత్యక్షంగా తెలుస్తా ఉంది. దానికి మళ్ళీ మనం అనుమానం చేయాల్సిన అవసరం లేదు. వేరే వ్యక్తి, ఎదురుగా ఉన్న వ్యక్తి సుఖంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా అనేది అనుమానం చేయాల్సి వస్తుంది. వాడి వ్యవహారం బట్టి, వాడి యొక్క ఉత్సాహాన్ని బట్టి, వాడి ముఖ కవళికలను బట్టి ఆ సుఖాన్ని పొంది ఉన్నాడా దుఃఖాన్ని పొంది ఉన్నాడా తెలుసుకోవచ్చు అనుమానం ద్వారా. కానీ మనలో ఉండే సుఖం, మనలో ఉండే దుఃఖం సాక్షాత్తుగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మనస్సు ద్వారా. వీటిని మానస ప్రత్యక్షం అంటున్నాం. ఈ బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఐంద్రియక ప్రత్యక్షం. బాహ్యేంద్రియ విషయాలు అవుతున్నాయి, అది కూడా ప్రత్యక్షమే. మనస్సును కూడా ఇంద్రియంగా తీసుకున్నప్పుడు ఇది కూడా ఇంద్రియ ప్రత్యక్షమే. కానీ మనస్సు ద్వారా తెలుస్తుంది, కేవలం మనస్సు ద్వారా. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, కోపం వచ్చింది తెలుస్తుంది వెంటనే, ద్వేషం కలుగుతా ఉంది తెలుస్తా ఉంది వెంటనే. సో ఆ విధంగా సుఖాధిపత్, ఆ విధంగా ఆత్మ కూడా మానస ప్రత్యక్షం అని కనుక చెప్పుకుంటుంటే అప్పుడు అది విప్రతిషిద్ధం అవుతుంది. నైయాయికులు ఆత్మని మానస ప్రత్యక్షంగా స్వీకరిస్తారు. ఆత్మ మానస ప్రత్యక్షం అని చెప్తారు వాళ్ళు నైయాయికులు. వేదాంతములో మనము మానస ప్రత్యక్షంగా అంగీకరించాం. మానస ప్రత్యక్షం కాదు అది ఆత్మ. ఆ విధంగా ఇక్కడ మతేర్మంతారం అని చెప్పి మతేర్మంతారం నమన్వీత శృతి చెప్తా ఉంది. మానస ప్రత్యక్షం ఎలా అవుతుంది? కాబట్టి సుఖాదివత్ మానస ప్రత్యక్షం అని కూడా మేము చెప్పటం లేదు. మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారు? ప్రత్యక్ష జ్ఞానం చ నివార్యతే న మతేర్మంతారం ఇత్యాదిన. న మతేర్మంతారం, రైట్, న విజ్ఞాతారం అని ఆ విధంగా విజ్ఞాతారం న విజానీయాహ అని ఆ విధంగా శృతి వాక్యాలు, ఈ వాక్యాలు ప్రత్యక్ష జ్ఞానాన్ని నిరాకరిస్తున్నాయి. అంటే ప్రత్యక్ష జ్ఞానం ద్వారా సాక్షాత్తుగా ఆత్మ సాక్షాత్తుగా చక్షురాది ఇంద్రియాల ద్వారా, మనస్సుతో పాటుగా చక్షురాది ఇంద్రియాల ద్వారా మీరు ఆత్మను తెలుసుకోలేరు అని శృతి నిరాకరిస్తా ఉంది. కాబట్టి అది ఆ వాక్యాల యొక్క అర్థం. మేము ఈ ఆత్మను, జీవాత్మను చక్షురాది ఇంద్రియాల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ తెలుసుకోవచ్చు అని చెప్పలేదు. అలా చెప్పుంటే విప్రతిషిద్ధం అయి ఉండేది. అలా చెప్పలేదు మీకు. మరి అలా చెప్పారు? జ్ఞాయతేతు శ్రవణాది లింగేన. శ్రోతామంతా విజ్ఞాత అని చెప్పారు కదా. ఈ శ్రోతామంతా విజ్ఞాత అంటున్నప్పుడు శ్రోత శ్రవణేంద్రియం ద్వారా విషయాలను శబ్దాలను తెలుసుకున్నట్లు ఆత్మను తెలుసుకుంటాడు అని చెప్పలే. మంత అంటున్నప్పుడు మనస్సు ద్వారా సంకల్పిస్తున్నట్లుగా మనస్సు ఆత్మను కూడా తెలుసుకుంటాడు అని చెప్పలేదు. కానీ మనస్సు ఏ విధంగా అయితే విషయాలను సంకల్పిస్తా ఉందో ఆ సంకల్పించడం అనేటువంటి లింగం, దాని ద్వారా ఇక్కడ ఒక చైతన్యం, జీవుడు ఉన్నాడు అని మనం అనుమానం ద్వారా తెలుసుకుంటాము. రైట్. ఈ జ్ఞానము, ఇచ్ఛ, కర్మ ఇవన్నీ కూడా చేతన ధర్మాలని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఆ విధంగా ఈ దర్శన వ్యవహారం, శ్రోత్రేంద్రియం ద్వారా శ్రవణ వ్యవహారం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారాల ద్వారా ఈ వ్యవహారాలను చేస్తున్నటువంటి ఒక చేతన స్వరూపం ఉంది అని అనుమానం ద్వారా తెలుసుకుంటున్నాం. జీవుడు అనుమానగమ్యం అని చెప్తున్నాడు పూర్వపక్షి. రైట్. తత్ర కుతో విప్రతిషేధ. ఈ విధంగా చెప్తున్నప్పుడు శ్రోతామంతా విజ్ఞాత అనేటువంటి ఈ లింగాల ద్వారా జీవుణ్ణి మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు ఇక విప్రతిషేధం ఏముంది? శృతి దాన్ని నిరాకరించలేదు. నా మతేర్మంతారం అనే శృతి ఉంది. రైట్. నా మతేర్మంతారం మన్వీతాహ. మనస్సు చేత ఆత్మను తెలుసుకోలేవని శృతి చెప్తా ఉంది, కానీ ప్రత్యక్షంగా తెలుసుకోలేవని మాత్రమే చెప్తా ఉంది. అనుమానాన్ని నిరాకరించలేదు అక్కడ శృతి అని పూర్వపక్షం. సిద్ధాంతి దీన్ని కూడా నిరాకరిస్తున్నాడు. ఈ పూర్వపక్షాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన విచారం కూడా ఇంచుమించులానే నడుస్తుంది. ఈ పూర్వపక్షాన్ని చూస్తున్నప్పుడు మనస్సు ద్వారా మనం అనుమానం ద్వారా జీవుని ఎందుకు తెలుసుకోలేము, తెలుసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు పూర్వ సిద్ధాంతం చూద్దాం. నను శ్రవణాదిలింగేనాపి కథం జ్ఞాయతే. ఇది సిద్ధాంతం. శ్రవణాదిలింగేనాపి. శ్రవణం అంటే శ్రోత అంటున్నావు. శ్రోత ఎవరు? జీవుడు శ్రోత. కాబట్టి శ్రవణం అనేటువంటి క్రియ జరుగుతా ఉంది, శబ్దాలను వినడం అనేటువంటి క్రియ జరుగుతా ఉంది. ఈ క్రియ ద్వారా జీవుణ్ణి తెలుసుకోవాలి. ఈ క్రియ లింగం అవుతా ఉంది, హేతువు. అనుమానం చాలా సింపుల్. అనుమానానికి ఒక స్టాండర్డ్ ఉదాహరణ చెప్తారు. ఏమని?
పర్వతో వన్నిమాన్ ధూమాత్. పర్వతో వన్నిమాన్ ధూమాత్. పర్వతం అనేది పక్షం. పర్వతం అనేటువంటి పక్షం ఆ విషయంలో, పర్వతం అనేటువంటి పక్షము దాని ఉద్దేశం అని పక్షం అనేది టెక్నికల్ టర్మ్, పరిభాషలో న్యాయ దర్శనంలో పక్షం అని చెప్పుకుంటాము. ఇక్కడ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. పర్వతాన్ని ఉద్దేశించి ఈ పర్వతంలో అగ్ని ఉంది అని చెప్తున్నాం. అగ్ని అనేది సాధ్యం. సో పర్వతాన్ని ఉద్దేశించి అగ్నిని నిరూపిస్తున్నాం. ఎలా నిరూపిస్తారు? అక్కడ పొగ అనేటువంటి హేతువుని చూపించి, నిప్పు లేనిదే పొగ రాదు అని మన లోకంలో వింటూ ఉంటాం కదా, నిప్పు లేనిదే పొగ రాదు అని. అక్కడ నిప్పు, ఆ పర్వతంలో నిప్పు లేకుంటే పొగ ఎలా వచ్చింది? పొగ వచ్చింది, పొగ కనిపిస్తా ఉంది కాబట్టి అక్కడ నిప్పు ఉంది. పర్వతం అనేటువంటి విషయంలో, ఆ వస్తువులో, పర్వతం అనేటువంటి పక్షంలో దాన్ని ఉద్దేశించి నిప్పుని మనం అక్కడ నిరూపించదలుచుకుంటున్నాము. ధూమము, పొగ అనేటువంటి హేతు చేత, కారణం చేత. పొగ ఉంది కాబట్టి నిప్పు అక్కడ ఉంది అని చెప్తున్నాం. ఇది జ్ఞానం. ఇది అంటే యథార్థానుభవం. ఇది పర్వతంలో వన్హి ఉంది ఎందుకంటే అక్కడ పొగ ఉంది, ధూమం ఉంది అనేసి. అదేవిధంగా ఇక్కడ జీవుడున్నాడు అని మనం ఆ అనుమానం చేత నిరూపిస్తున్నాం. ఎందుకని? ఇది శ్రవణాది లింగైన, శ్రవణం అనేటువంటి లింగం ఉంది. శ్రవణం అనేటువంటి లింగం ఉంది కాబట్టి శ్రవణకర్తగా జీవుడు నిరూపితమవుతున్నాడు. అంటే జీవాస్తిత్వాన్ని ఇక్కడ అనుమానం ద్వారా ఈ విధంగా నిరూపించదలుచుకుంటున్నాడు పూర్వపక్షి. నన్ను శ్రవణాది లింగేన, శ్రవణం, మననం, విజ్ఞానం, దర్శనం ఇత్యాది లింగాల ద్వారా కథం జ్ఞాయతే, ఏ విధంగా జీవుడిని నువ్వు తెలుసుకుంటున్నావు? జీవ అస్తిత్వం, జీవో అస్తి, జీవుడిలో అస్తిత్వాన్ని, జీవుడి యొక్క అస్తిత్వాన్ని నిరూపించదలుచుకుంటున్నారు. ఇది ఎలా అవి కథం జ్ఞాయతే? కథం అనేది ఆక్షేపార్థంలో, ప్రశ్నార్థం కాకుండా ఆక్షేపార్థం అంటే నిరాకరించడం, తెలుసుకోలేవు అని చెప్పడం. శ్రవణాది లింగంతో ఎలా తెలుసుకుంటావు అంటే అడుగుతున్నాం, ఎలా తెలుసుకున్నావు చెప్పు అని కాదు, ఎలాగో తెలుసుకోలేవు నువ్వు అని చెప్పడం. అవి కథం జ్ఞాయతే? యావతా యదా శృణోతి, యావతా యదా శృణోతి ఆత్మ శ్రోతవ్యం శబ్దం తదా తస్య శ్రవణక్రియయా ఏవ వర్తమానత్వాత్ మనన విజ్ఞాన క్రియే న సంభవతః ఆత్మని పరత్రవాం. సో యావతా యదా, ఎప్పుడైతే, ఏ కాలంలో అయితే ఆత్మ శ్రోతవ్యం శబ్దం శృణోతి, ఎప్పుడైతే ఆత్మ, జీవుడు శ్రోతవ్యం అంటే శ్రవణ యోగ్య శబ్దాన్ని వింటున్నాడు, శ్రవణేంద్రియం ద్వారా వినదగినటువంటి శబ్దాన్ని వింటున్నాడు, అప్పుడు జీవుడు ఏమై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు. శ్రవణ వ్యాపారానికి కర్త అయి ఉన్నాడు కదా. శ్రోతవ్యం శబ్దం ఆత్మ యదా శృణోతి, ఎప్పుడు వరకైతే వింటున్నాడు. యావతా యదా, ఎప్పటి వరకైతే వింటున్నాడో, తదా తస్య, అప్పుడు వాడు, ఆ జీవుడు, తస్య శ్రవణక్రియయా ఏవ వర్తమానత్వాత్, శ్రవణక్రియయా ఏవ వర్తమాన, శ్రవణక్రియలో ఉన్నాడు, శ్రవణక్రియను చేస్తూ ఉన్నాడు. అంటే శ్రవణక్రియ యొక్క కర్త అయి ఉన్నాడు. శ్రవణక్రియయా అంటే శ్రవణక్రియతో అని కదా, చేతం చేన్ తోడంతో తృతీయ భక్తి, శ్రవణక్రియతో పాటుగా ఉన్నాడు. శ్రవణక్రియతో పాటుగా ఉన్నాడు అంటే శ్రోతగా, శ్రవణం యొక్క కర్తగా ఉన్నాడు. శ్రవణక్రియయా ఏవ వర్తమానత్వాత్, అప్పుడు మనన విజ్ఞాన క్రియే ఆత్మని పరత్రవా న సంభవతః, అప్పుడు మనన క్రియ ఇంకొకటి, జీవుడు శ్రవణం చేస్తూ ఉన్నాడు, శ్రవణకర్త అయి ఉన్నాడు, అప్పుడు మననం చేస్తాడా? ఇంకొక వ్యాపారాన్ని చేయగలడా? విజ్ఞానం తెలుసుకోవడం అని ఇంకొక వ్యాపారాన్ని చేయగలడా? లేడు. కానీ ఇంకొక వ్యాపారం కావాలి నీకు. ఎందుకు కావాలి? అనుమానం చేస్తున్నావు కాబట్టి. అనుమానం అనేది మనన విజ్ఞాన క్రియలే కదా. పర్వతో వన్నిమాన్ ధూమాత్ అంటున్నప్పుడు పర్వతంలో మనం ఏం చేస్తాము? పొగను చూస్తాం, చక్షురేంద్రియం ద్వారా పొగను చూస్తున్నాం. పొగను చూసిన తర్వాత ఈ ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడక్కడంతా కూడా అగ్ని ఉండాలి, నిప్పు ఉండాలి అనేటువంటి ఒక సంబంధం, ఈ పొగకి అగ్నికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః. పొగ ఎప్పుడు కూడా అగ్నితో పాటుగానే ఉంటుంది. అగ్నిని విడిచి పొగ ఉండలేదు. పొగను విడిచి అగ్ని ఉండొచ్చు, కానీ అగ్నిని విడిచి పొగ ఉండలేదు. అది అవినాభావ సంబంధం, దాన్ని వ్యాప్తి అంటారు కదా. ఆ విధంగా ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః అనే వ్యాప్తి జ్ఞానం బుద్ధిలోకి రావాలి, ఆ స్మరణ కలగాలి. ఆ స్మరణ కలిగిన తర్వాత ఇక్కడ కూడా పొగ ఉంది, ఈ పొగ వన్హితో సంబంధం కలిగినటువంటి పొగ కాబట్టి ఇక్కడ కూడా వన్హి, అగ్ని ఉంది అని మనం కంక్లూజన్కి వస్తాం. ఇదంతా మానస వ్యాపారం, మననం. ఈ మనన క్రియ కావాలి అనుమానం చెప్తున్నప్పుడు కదా.
అనుమానంలో ఈ మనస్సుతో తెలుసుకుంటున్నాము. మనస్సుతో తెలుసుకుంటున్న దాన్నే మనన క్రియ అంటున్నాము. అందులో బుద్ధి కూడా నిశ్చయం చేస్తున్నారు కదా, నిశ్చయాత్మకం. అంటే ఇక్కడ ఆ పర్వతంలో ధూమం పొగ, పర్వతంలో అగ్ని ఉందా లేదా అని సంకల్ప వికల్పాలు మనస్సుతో, అగ్ని ఉంది అని నిశ్చయము. ఇదేంటిది? ఇది మనన విజ్ఞాన క్రియనే కదా. సో ఇదే విధంగా జీవుడు ఉన్నాడు అనేటువంటి ఒక మనన విజ్ఞాన క్రియ ఆరంభం అవ్వాలి. కానీ ఎవడు ఆరంభం చేయాలి? జీవుడేమో అక్కడ వ్యస్తమై ఉన్నాడు. ఏమని? శ్రోత్ర క్రియలో, శ్రవణ క్రియలో వ్యస్తమై ఉన్నాడు. అక్కడ బిజీగా ఉన్నాడు. శ్రవణ క్రియలో ఉన్నప్పుడు శ్రోతగా ఉంటాడు. ఇంకో క్రియ ఎలా చేస్తాడు? రెండు పనులు ఒకేసారి ఎలా చేస్తాడు? కాబట్టి యావతా యదా ఆత్మా శృణోతి, ఆత్మా శ్రోతవ్యం శబ్దం శృణోతి, ఆ ఆత్మా జీవుడు, తదా అప్పుడు ఆ శ్రవణక్రియయా ఏవ వర్తమానత్వాత, శ్రవణక్రియ ఏవ, ఏవ అంటే ఏవకారము అన్యవ్యావృత్తి పరంగా ఉంటుంది. అంటే ఇంకొక క్రియలో లేడు, శ్రవణ క్రియ మాత్రమే చేస్తున్నాడు, ఇంకొక వ్యాపారాన్ని చేస్తూ లేడు. అటువంటి దశలో శ్రవణ క్రియయా ఏవ వర్తమానత్వాత్ మనన విజ్ఞాన క్రియేన సంభవతః. మనన విజ్ఞాన క్రియలు ఆత్మని అంటే ఆత్మ విషయకంగా, ఆత్మను నిర్ధారించడానికి ఒక మనన క్రియ కావాలి కదా. అనుమానం అంటున్నప్పుడు అనుమానం చెప్తున్నావు కదా, నీ యొక్క స్వరూపాన్ని నిర్ధారించాలి. నీ యొక్క స్వరూపాన్ని, జీవుని నిర్ధారించాలి. జీవుణ్ణి నిర్ధారించేటువంటి మానస క్రియ ఇంకొకటి రావాలి. కానీ అక్కడ జీవుడు ఆ శ్రవణ క్రియలో వ్యస్తమై ఉన్నాడు, అవకాశం లేదు. కాబట్టి మనన విజ్ఞాన క్రియలు జరగవు. కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం చూసి ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని లింగంగా తీసుకొని అనుమానం ద్వారా ఆత్మ నిరూపించదలుచుకుంటున్నావు. ప్రత్యక్ష జ్ఞానం లింగం చేయదలుచుకుంటున్నావు. ప్రత్యక్ష జ్ఞానం ఎప్పటి వరకు కలుగుతా ఉందో అప్పటి వరకు జీవుడు ఆ ప్రత్యక్ష జ్ఞానంలోనే వ్యస్తమై ఉన్నాడు, ప్రత్యక్ష జ్ఞానకర్తగా ఉంటాడు. ఆ సమయంలో మననం కుదరదు. అది కాని ఇంకొక సమయంలో ఈ ప్రత్యక్ష జ్ఞానం అనే లింగం లేదు. ఏదో మనోకల్పన చేస్తూ ఉన్నాడు. ఆ మనోకల్పన చేస్తున్నప్పుడు బాహ్యేంద్రియాలు ఎక్కడున్నాయి? మనోరథం అంటే ఆ డే డ్రీమింగ్ అన్నప్పుడు ఏమవుతుంది? డే డ్రీమింగ్ అన్నప్పుడు వాడికి పరిసరాలను తెలియవు. ప్రత్యక్ష జ్ఞానం లేదు అక్కడ. మనసుతో వ్యవహరిస్తుంటాడు. ఆ మనసుతో అనుమానం చేయదలిచినప్పుడు ఈ లింగం ఎక్కడొచ్చింది? పర్వతో వన్యమాన్ ధూమాత్ అంటున్నప్పుడు పొగ ఉన్న కొండను చూపించి ఇందులో అగ్ని ఉందంటారా? పొగ లేని పర్వతాన్ని చూపించి ఇందులో అగ్ని ఉందంటారా? ఆ ధూమం ఉండాలి కదా పర్వతంలో. ధూమం ఉన్నప్పుడు ఆ ధూమాన్ని చూసి వన్నీ ఇప్పుడు ఉంది అని చెప్తాం. ధూమం లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు పర్వతంలో ధూమం లేదు కానీ వన్య ఉంది చెప్తామా? ఎలా చెప్తాం? అనుమానం చేయాలంటే అనుమానం చేసే సమయంలో ఆ లింగం అక్కడ ఉండాలి. ఆ హేతు కారణం లింగం అక్కడ ఉండాలి. ఆత్మను నిరూపించాలని అనుమానం ద్వారా నిరూపించాలంటే, ఆత్మను నిరూపించడానికి అనుమానం ద్వారా నిరూపించాలంటే ఆ నిరూపించడానికి లింగం ఉండాలి. లింగమేమో ప్రత్యక్ష జ్ఞానం అంటున్నావు. ఆ ప్రత్యక్ష జ్ఞానం ఉన్న సమయంలో అనుమానం చేసే తీరిక, అనుమానం చేయడానికి అవకాశమే లేదు. ప్రత్యక్ష జ్ఞానంలో భాగంగా ఉన్నాడు కదా జీవుడు. అక్కడ వ్యవహరిస్తున్నంత కాలమే ప్రత్యక్షం. ఆ ప్రత్యక్షాన్ని అలా ఉంచి పక్కకొచ్చి ఇంకేదో చేద్దాం అనేది కుదరదు కదా. వీడు చూస్తున్నంత కాలమే ప్రత్యక్షం ఉంటుంది. జీవుడు ద్రష్టగా ఉన్నంత కాలమే దర్శనం కలుగుతా ఉంది. కళ్ళు మూసుకుంటే దర్శనం ఎక్కడొచ్చింది? కాబట్టి ఆ కాలంలో, ఏ కాలంలో అయితే ప్రత్యక్ష జ్ఞానం కలుగుతా ఉందో ఆ కాలంలో ఈ అనుమానానికి తావులేదు, అవకాశం లేదు. రైట్. మనన విజ్ఞాన క్రియన సంభవతః ఆత్మని పరత్రవ. ఆత్మ విషయకంగా కావచ్చు, వేరే విషయకంగా కావచ్చు, అనుమానానికి అవకాశమే లేదు అక్కడ. తథా అన్యత్రాపి మననాది క్రియాసు. అదేవిధంగా మననాది క్రియాసు, ఈ శ్రవణ క్రియను తీసుకొని ఒక దృష్టాంతాన్ని తీసుకొని ఈ విధంగా చెప్పాము. మననాది క్రియలు, మననం చేస్తూ ఉన్నాడు ఏదో ఒక విషయం సంబంధించి. రైట్. స్థాణుర్వా పురుషోవా అని ఏదో ఒక విషయాన్ని తీసుకొని మననం చేస్తున్నాడు. ఆ మననం చేస్తున్నటువంటి సమయంలో ఆ మననం అనే లింగాన్ని తీసుకొని ఆత్మ విషయక అనుమానాన్ని కల్పించగలడా? మళ్ళీ మననము ఆ మనన వ్యాపారంలో మంతా కర్తగా జీవుడు ఉన్నంత కాలమే మననం ఉంటుంది. దాన్ని లింగంగా తీసుకోదలుచుకున్నావు. ఆ మనన క్రియను లింగంగా తీసుకోదలుచుకుంటున్నావు. ఆ మనన క్రియ ఉండాలి అంటే ఆ పర్టికులర్ మననం జరుగుతూ ఉండాలి. ఆ పర్టికులర్ మననం జరుగుతూ ఉండగా ఇంకొక మానస వ్యాపారం ఎలా జరుగుతుంది? వాడు మొదటి మననంలోనే కర్తగా ఉన్నాడు కదా, మంతాగా ఉన్నాడు. ఇంకొక వ్యాపారం మొదలవ్వదు. అటు అనుమానం ఎలా చేస్తావు అప్పుడు? అందుకని తథా అన్యత్రాపి మననాది క్రియాసు, అక్కడ కూడా
మనన క్రియను లింగంగా తీసుకొని ఇంకొక అనుమానాన్ని చేయడం కుదరదు. ఆ అనుమానం ఆత్మ విషయకం కావచ్చు, వేరే విషయకంగా కావచ్చు, కుదరదు. మననాది క్రియాసు ఆ అన్యత్రాపి మననాది క్రియాసు తథా ఏవ, అదే విధంగా కుదరదు. అదేవిధంగా శ్రవణాది క్రియాయాశ్చ స్వవిషయే స్వవిషయేషు ఏవ. శ్రవణాది క్రియ, ఈ శ్రవణాది క్రియలు ఏవైతే ఉన్నాయో అవి స్వవిషయేషు ఏవ, శ్రవణేంద్రియానికి విషయమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దములో శ్రవణేంద్రియం యొక్క ప్రవృత్తి గాని, శ్రవణేంద్రియానికి యోగ్యం కానటువంటి ఆత్మయందు శ్రవణేంద్రియం యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? శ్రవణాది క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవి వాటి యోగ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆత్మ శబ్దస్వరూపం కాదు, శబ్ద ధర్మాన్ని కూడా కలిగి లేదు. అశబ్దమస్పర్శం అరూపమవ్యయం, శబ్దం లేదు అందులో. కాబట్టి శ్రవణేంద్రియానికి యోగ్య విషయమే కాదు. కాబట్టి శ్రవణ క్రియ వ్యవహారం ఆత్మయందు కుదరనే కుదరదు. అదేవిధంగా మనస్సు కూడా శృతి స్పష్టంగా చెప్తా ఉంది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు అంటే ఇక్కడ అంతఃకరణం అని, మనస్సు బుద్ధి అన్ని, రైట్. సో మనస్సు యొక్క విషయము కాని ఆత్మలో మనస్సు యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? శబ్దము శ్రవణేంద్రియానికి యోగ్య విషయము, రూపం కాదు. సో రూపములో శ్రవణేంద్రియ అయోగ్య విషయమైన రూపంలో ఏ విధంగా అయితే శ్రవణేంద్రియ ప్రవృత్తి ఉండదో అదే విధంగా ఆత్మ కూడా శ్రవణేంద్రియానికి అయోగ్యము, మనస్సు కూడా అయోగ్యము. కాబట్టి ఈ ఇంద్రియాల యొక్క ప్రవృత్తి ఆత్మ వైపు లేదు. పరాంచికాని వితృణ స్వయంభూ కటశ్రుతి కూడా నహి మంతవ్యాదన్యత్ర మంతు మనన క్రియా సంభవతి. ఇది ముందు శ్రవణాది క్రియా స్వవిషయేషు ఏవ అని చెప్పిన తర్వాత మనస్సుకు స్పెసిఫిక్ గా చెప్తున్నారు మళ్ళీ. నహి మంతవ్యాదన్యత్ర, మననానికి యోగ్యమైనటువంటి విషయాలను మంతవ్యం అని చెప్పుకుంటాం. మంతవ్యం తవ్య ప్రత్యయము యోగ్య అర్థంలో వస్తుంది. శ్రోతవ్య అంటే శ్రవణము చేయడానికి యోగ్యమైనటువంటిది ఆత్మ అని ఒక అర్థం. శ్రవణము చేయదగినటువంటిది, శ్రవణం చేయాల్సినటువంటిది అని విధి ఇంకొక అర్థం, రైట్. కర్మార్థం కూడా శ్రవణానికి కర్మ ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా తవ్య ప్రత్యయానికి యోగ్యార్థం కూడా ఉంది కదా. ఆ విధంగా మంతవ్యము అంటే మననానికి మనస్సుకు యోగ్యమైనటువంటి విషయము, సుఖ దుఃఖాలు, ఈ విధంగా రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, శబ్ద స్పర్శ రూపరసగంధాలు, వీటి గురించి మనసు ఆలోచించగలదు. గుణాలు, ద్రవ్యాలు, వీటి గురించి ఆలోచించగలదు. గుణం గాని, క్రియ గాని, ద్రవ్యం గాని, ఆ జాతి, ఈ ఈ ఈ క్రియలు, సంబంధాలు ఇవి ఏమైనా ఉంటే మనసు వాటి గురించి ఆలోచించగలదు. అవి మంతవ్య విషయాలు. ఆత్మ అలా కాదు, ఆత్మ మంతవ్య విషయం కాదు. కాబట్టి మంతవ్యాదన్యత్ర, మంతవ్య విషయాలకు వేరుగా మనన యోగ్య విషయాలకు వేరైనటువంటి ఆత్మయందు మంతుహు మనన క్రియ న సంభవతి. మంతుహు మననం చేసేటువంటి ఆ జీవుడి యొక్క మనన క్రియ ఆ అయోగ్య విషయాల్లో కుదరదు. అని మనస్సు ఆత్మను తెలుసుకోలేదు. ఇంద్రియాలు తెలుసుకోలేవు అనేది స్పష్టము, మనస్సు కూడా తెలుసుకోలేదు. ఇదే ఎన్ మనసాన మనుతే అని కానీ, లేదా ఎన్ మనసాన మనుతే ఎన్ మనసాన మనుతే ఏనాహుర్ మనోమతం, ఏనాహుర్ మనోమతం అని. ఆ విధంగా మనస్సు యొక్క విషయం కానే కదా ఆత్మ అని. అదే విధంగా ఆ యతో వాచో నివర్తంతే శాస్త్ర వాక్యం కూడా, రైట్. నన్ను మనసా అని ఆ విధంగా. కాబట్టి మనస్సు యొక్క విషయం కానే కాదు ఆత్మ. కాబట్టి అందులో మనస్సుకు ప్రవృత్తి కుదరదు. ఇక పూర్వపక్షం మళ్ళీ, నన్ను మనసా సర్వం ఏవ మంతవ్యం. మనకున్నవి ఇవే, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత మనస్సు ఒకటి 6, ఈ బాహ్యేంద్రియాలు 5, బాహ్య జ్ఞానేంద్రియాలు 5, మనస్సు ఒకటి 6వది. వీటితోనే ఏం తెలుసుకున్నా వీటితోనే తెలుసుకోవాలి. జీవుడికి వీటికంటే వేరైన ఇంకొక తెలుసుకునేటువంటి సాధనం లేదు. ఏవి తెలుసుకున్నా వీటితో తెలుసుకోవాలి కదా. అందులో ఆ చక్షురాది ఇంద్రియాలు తత్తద్ విషయాలను మాత్రమే తెలుసుకుంటాయి. మనస్సు ఆ ఇంద్రియ సహకారంతోనూ స్వతంత్రంగాను సకల విషయాలను తెలుసుకుంటుంది. చక్షురింద్రియంతో పాటుగా వెళ్ళి శబ్దస్పర్శాలను తెలుసుకుంటాం. చక్షురాది ఇంద్రియాల సహకారంతో బాహ్య విషయాలను తెలుసుకుంటా ఉంది. ఆ తెలుసుకున్న విషయాలను మళ్ళీ తను స్వతంత్రంగా నెమరు వేస్తుంది. ఆ విధంగా సర్వం మనసా ఏవ సర్వం మంతవ్యం. సకల విషయాలు మనస్సుతోనే, మనస్సుకే విషయాలు కావాలి.
మనస్సుకు అందని విషయం అంటూ ఉంటే దాన్ని ఎలా నిరూపిస్తారు? సో అన్ని మనసా సర్వం ఏవ మంతవ్యమని అని పూర్వపక్షం. సత్యమేవం తథాపి సర్వం మంతవ్యం మంత మంతారం మంతారమంతరేణ న మంతుం శక్యం. తథాపి సత్యమేవం, ఇది కూడా సత్యం అన్నప్పుడు అర్ధంగీకారం. మనసా సర్వమేవ మంతవ్యం అనేది కరెక్టే ఉంది, బానే ఉంది, అందులో దోషమేం లేదు. కానీ చిన్న రైడర్ ఉంది అందులో. ఏమని? తథాపి సర్వమపి మంతవ్యం, ఏదైతే నువ్వు మనస్సు ద్వారా తెలుసుకుంటున్నాను అంటున్నావో అవన్నీ కూడా మంతారమంతరేణ న మంతుం శక్యం. మంతారం, తెలుసుకునేవాడు ఒకటి ఉండాలి. మనస్సు సాక్షాత్తుగా తెలుసుకుంటుందా? మనసా, మనసా అంటే తృతీయ విభక్తి. కరణ తృతీయ విభక్తి కరణకారకం కదా. కరణకారకంగా అర్థం, కరణకారకంగానే ప్రయోగిస్తున్నారు అక్కడ మనసా అని. మనస్సు కరణం, కరణం ఎలా తెలుసుకుంటుంది? కర్త కదా తెలుసుకునేవాడు. కాబట్టి మనస్సు అనే కరణము, కర్త ఎవరు? మంతారం. మంతారం అనేటువంటి కర్త, ఆ కర్త లేకుండా తెలుసుకోలేదు. మంతారమంతరేణ, మనన కర్త లేకుండా మనస్సు ఏ విషయాన్ని తెలుసుకోలేదు, మంతారం ఉండాలి. అటువంటి తెలుసుకునేవాడిని తెలుసుకుంటానంటున్నాం మనస్సు ద్వారా. మనస్సు ద్వారా సకల విషయాలు తెలుసుకోవాలి. అందులో అందులో సమస్య ఏం లేదు. అందులో ఆ అంగీకార్య విషయం ఏం లేదు. అందులో మనస్సు ద్వారానే సకల విషయాలు తెలుసుకోవాలి. ఏ సకల విషయాలు? బాహ్య విషయాలు. సకల విషయాలు అంటున్నప్పుడు సంపూర్ణ జగత్తు, సంపూర్ణ బ్రహ్మాండం దాంట్లో తీసుకురావచ్చు, కానీ బాహ్య విషయాలే, తెలుసుకునేవాణ్ణి కాదు అని. మంతారమంతరేణ, మంతారం లేకుండా, ఒక మంత లేకుండా, మననకర్త లేకుండా ఏం తెలుసుకోలేము. మననకర్త కావాలి. ఆ మననకర్త అన్నింటినీ మనస్సు ద్వారా తెలుసుకుంటాడు, బానే ఉంది. కానీ తనను తాను ఎలా తెలుసుకుంటాడు? మనస్సు ద్వారా. అది ప్రత్యక్షంగా అసలు కాదు, అనుమానం చేత కూడా కాదు. బాహ్య విషయాలను తెలుసుకుంటున్నప్పుడు ఇంకొక ప్రవృత్తి లేదు, బాహ్య విషయాలను తెలుసుకోనప్పుడు లింగమే లేదు అని. యదేవం కిం స్యాత్. సరే, మనసా ఇక్కడ పూర్వపక్షాన్ని అంగీకరించారు కదా సగం, సత్యం అని చెప్పి. అందుకని తథాపి సర్వమపి మంతవ్యం, సర్వమపి మంతవ్యం, సకల మనన విషయాలను మంత లేకుండా తెలుసుకోలేడు అని చెప్పేది బానే ఉంది. అయితే దీంతో మేము చెప్పిన విషయానికి దోషం ఏమొస్తుంది అని. యదేవం కిం స్యాత్. మంత ఉండని మనసు ద్వారా ఆత్మను తెలుసుకొని అంటే దానికి చెప్తున్నారు సమాధానం. ఇదమత్ర స్యాత్, ఇది దోషం. ఏంటా దోషం? సర్వస్య యః అయం మంతా సహ మంతా ఏవ ఇతి న సహ మంతవ్యః స్యాత్. సర్వం సర్వం మంతవ్యం అని చెప్పారు కదా. సర్వస్య యః అయం మంత, ఈ సర్వం మంతవ్యం బానే ఉంది. కానీ ఆ మంతవ్య విషయాలన్నింటికీ ఒక మంతారం, ఒక మంత కావాలి. మననకర్త, మంత అంటే మననకర్త. మంత్రి, త్రిచ్ ప్రత్యయం. మన్ ధాతుకి త్రిచ్ ప్రత్యయం మంత్రి. ఆ మంత్రికి ప్రథమ మంత అని. మంతారౌ మంతారః. రైట్. సో ఆ విధంగా ఈ ఈ ఈ సర్వ విషయాలను తెలుసుకుంటున్నటువంటి మంత, సర్వస్య యః అయం మంత, ఈ జీవుడే మంత. ఈ జీవుడు ఎవడైతే మంతగా ఉన్నాడో సహ మంతా ఏవ, వాడు మననకర్త మాత్రమే. నసమంతవ్య స్యాత్. వాడు మంతవ్య అంటే మనన విషయము, తవ్య ప్రత్యయము, కర్మార్థములో, యోగ్యార్థములో, విధియార్థంలో చెప్పుకున్నాం కదా. ఇక్కడ కర్మార్థం. వాడు మనన విషయం ఎప్పటికీ కాడు, మనన కర్తగానే ఉంటాడు జీవుడు. కర్త ఉన్నవాడు ఒకడు, వాడే కర్మ అవ్వడు. ఒకే క్రియకి, మననము అనే క్రియకి ఆ మననాన్ని చేసేటువంటి కర్త, ఆ మననానికి విషయమైనటువంటి కర్మ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఒక వర్బ్కి, ఒక యాక్షన్కి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు వేరువేరుగానే ఉండాలి. ఒకే యాక్షన్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఒకటే అయిపోవడం కుదరదు. దీన్ని కర్మకర్తృ విరోధం అని చెప్పుకుంటాం. కర్మయే కర్త అవ్వడాన్ని కర్మయే కర్త అవ్వడు. రైట్. దేవదత్త గ్రామం గచ్చతి, దేవదత్తుడు గ్రామానికి వెళ్తున్నాడు. రైట్. అక్కడ దేవదత్తుడు కర్త అవుతున్నాడు, గ్రామం కర్మ అవుతుంది. రైట్. లేదా గ్రామం గచ్చంతం దేవదత్తం చైత్రః పశ్యతి. గ్రామం గచ్చంతం దేవదత్తం, గ్రామానికి వెళ్తున్నటువంటి దేవదత్తుడిని చైత్రుడు చూస్తున్నాడు అని చెప్తున్నప్పుడు చైత్రుడు దేవదత్తుని చూస్తున్నాడు. దేవదత్తుడు కర్మ అయ్యాడు. గ్రామానికి ఎవరు వెళ్తున్నారు? దేవదత్తుడు. గంతారం దేవదత్తం అంటున్నప్పుడు దేవదత్తుడు కర్త. అక్కడ చైత్రః పశ్యతి అంటున్నప్పుడు దేవదత్తుడు కర్మ. దేవదత్తుడు కర్త కర్మ అవుతాడు, కానీ రెండు వేరు క్రియలలో. గమన క్రియకి వాడు కర్త, ఈ దర్శన క్రియకి కర్మ అవుతున్నాడు. కానీ ఒకే క్రియలో
ఒకే వ్యక్తి కర్త కర్మ రెండు అవ్వడు. ఆ విధంగా ఇక్కడ మంత మననం చేస్తున్నటువంటి మంత మనన కర్తగానే ఉంటాడు గాని మనన కర్మ మంతవ్యం అవ్వడు అని. అది ఆ విధంగా జీవుడు తనను తాను తెలుసుకోలేడు. అనుమానం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? అనుమానం ద్వారా జీవుడు తనను తాను తెలుసుకుంటున్నాడు, అది సమస్య ఇక్కడ. ప్రత్యక్షం ద్వారా ఎలాగో తెలుసుకోలేము, విషయం చేయలేము ఆత్మస్వరూపాన్ని. మనస్సు ద్వారా అనుమానం ద్వారా తెలుసుకోవాలంటే అనుమానకర్త ఎవరు? జీవుడు. అనుమాన కర్మ ఎవరు? మళ్ళీ జీవుడే. అనుమానానికి కర్త కర్మ రెండు జీవుడే. అనుమానం అనేటువంటి క్రియ, జ్ఞానం తెలుసుకోవడం అనేటువంటి క్రియకి కర్త కర్మ రెండు ఒకటే ఎలా అవుతాడు? అది కుదరదు అని. ఇక పోనీ ఇంకొక మంతం తీసుకొద్దాం, తెలుసుకునేవాడిని తీసుకొద్దాం అంటే అలా కూడా కుదరదు. నచ ద్వితీయో మంతా అస్తి. ద్వితీయో మంతు మంత. ఈ మనన కర్త, మొదటి కర్తను తెలుసుకునేటువంటి ఇంకొక కర్త లాంటిదేం లేదు ఇక్కడ. యదాస ఆత్మనా ఏవ మంతవ్య తదా ఏన చ మంతవ్య ఆత్మనా యహ చ మంతవ్య ఆత్మ తౌ ద్వౌ ప్రసజ్యేయాతాం. ఆ విధంగా అయితే రెండు ఆత్మలు బయలుదేరుతున్నాయి. యదా సహ ఆత్మనా ఏవ మంతవ్య సహ ద్వితీయ ఆత్మ, ఆ రెండవ ఆత్మ ఆత్మనా ఏవ మంతవ్య, మొదటి ఆత్మ చేత తెలియబడుతున్నప్పుడు తదా ఏన చ మంతవ్య ఆత్మన, ఏ ఆత్మచేత అయితే తెలియబడేటువంటి ఒక ఆత్మ, యహ చ మంతవ్య ఆత్మ, తెలియబడుతున్నటువంటి ఆత్మ తెలుసుకునేటువంటి ఆత్మ అని. యదా ఆత్మనా ఏవ సహ మంతవ్య, ఆత్మనా ఏవ ఆత్మచేతనే తెలియబడుతున్నటువంటి ఒక ఆత్మ, అదేవిధంగా ఏ ఆత్మనా ఏవ మంతవ్య, ఆత్మనా ఏవ సహ మంతవ్య, అది ప్రపోజిషన్. ఎప్పుడైతే ఆత్మ ద్వారానే వాడు తెలుసుకోబడుతున్నాడు అన్నప్పుడు కదా ఏన చ మంతవ్య ఆత్మన యహ చ మంతవ్య అని. ఏన చ మంతవ్య, ఏన ఆత్మా మంతవ్య, ఏ ఆత్మచేత అయితే తెలియబడుతున్నదో అది ఒక ఆత్మ. అదేవిధంగా రైట్, ఏన ఆత్మన, ఎవడి చేతనైతే ఒక కర్త ఆత్మ కావాలి. అదేవిధంగా యహచ మంతవ్య ఆత్మ, ఏదైతే ఆత్మ తెలియబడుతుందో, తెలియబడే ఆత్మ ఒకటి, తెలుసుకునే ఆత్మ ఒకటి అని. ఆత్మాతౌ ద్వౌ ప్రసజ్యేయాతాం, రెండు ఆత్మలు అవుతాయి. ఎక్కడ? ఒక జీవుడిలో. చైత్రుడు తెలుసుకుంటున్నాడు ఎవరిని? చైత్రుణ్ణి. తెలుసుకునే చైత్రుడు వేరు, తెలియబడుతున్నటువంటి చైత్రుడు వేరు. యదా, ఎప్పుడైతే సహ చైత్రుడు ఆత్మనా ఏవ మంతవ్య, ఆత్మ ద్వారా తన ద్వారానే తను తెలుసుకుంటున్నాడో అక్కడ తెలుసుకునే చైత్రుడు ఒకడు. చైత్రేణ మంతవ్య ఆత్మ, చైత్రేణ ఆత్మన మంతవ్య ఆత్మ, చైత్రుడి ద్వారా ఆత్మ తెలియబడాలి. సో చైత్రుడు తెలుసుకునేవాడు. యహ చ మంతవ్య ఆత్మ, తెలియబడేటువంటి చైత్రుడు ఒకడు. సో చైత్రుడిలో మళ్ళీ రెండు ఆత్మలు తీసుకురావాల్సి వస్తుంది. రైట్. సో ఆ విధంగా రెండు ఆత్మలు ఒక శరీరంలో అంగీకరిస్తారా? ఏకః ఏవ వా ఆత్మ ద్విధా మంతవ్యత్వేన ద్విశకలీ భవేత్ వంశాదివత్. లేదా ఒకే ఆత్మను తీసుకుంటే ఒకవేళ ఆ ఆత్మలో రెండు భాగాలు చెప్పాల్సి ఉంటుంది. ఏకః ఏవ వా ఆత్మ ద్విధా రెండు ప్రకారాలుగా మంతవ్యత్వేన ద్విశకలీ భవేత్, రెండు ముక్కలు అవుతా ఉంది. వంశాదివత్, వంశాద వెదురు బొంగును ఏదైతే ఉందో దాన్ని చీల్చినప్పుడు రెండు ముక్కలు అవుతా ఉంది. సో ఆ విధంగా ఈ ఆత్మ కూడా రెండు అంశాలు కలిగినటువంటి సావయవం అవుతుంది. సావయవ వస్తువులన్నీ కూడా వినాశనాన్ని పొందుతాయి. సావయవత్వాన్ని ఆత్మలో అంగీకరిస్తే ఏ విధంగా అయితే వెదురు బొంగులో అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలను వేరు చేయడం ద్వారా ఆ వెదురు నష్టం అవుతా ఉంది. అదేవిధంగా ఆత్మ వినాశి అవుతుంది. కార్యాలన్నీ లోకంలో ఏ వస్తువులు చూస్తున్నామో వినాశాన్ని పొందేటువంటి సకల వస్తువులు అవయవాలు కలిగే ఉంటాయి. సావయవత్వం వినాశిత్వానికి అది లింగం. ఉభయతాపి అనుపపత్తి ఏవ, ఒకే ఆత్మని చెప్పుకున్నా కుదరదు, రెండు ఆత్మలు చెప్పుకున్నా కూడా కుదరదు. అదేవిధంగా ఈ అనుపపత్తి చెప్తున్నాడు. మళ్ళీ అనుపపత్తికి యదా ప్రదీపయోః ప్రకాశకత్వానుపపత్తి సమత్వా తత్వత్.
యదా ప్రదీపయోహో, దీపాలు ఒక దీపం రెండో దీపాన్ని ప్రకాశింపజేస్తుంది అని చెప్పచ్చా? బయట సూర్యుడు చక్కగా వెలుగుతున్నాడు, సూర్యుడు వెలుగుతున్నాడో లేదో చూడడానికి మనం టార్చ్ లైట్ వేసి చూడాల్సి ఉంటుందా? ఒక దీపం ఇంకొక దీపాన్ని ప్రకాశింపజేయలేదు కదా. సో ఆ విధంగా ప్రదీపము అంటే వెలుగుతున్నటువంటి దాన్ని దీపం అంటాం. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగిస్తున్నామని ఆ అర్థం కాదు. దీపం అంటే వెలుగుతూ ఉండే కదా, వెలుగుతున్న దాన్ని, వెలుగుతున్న దీపాన్ని చూడడానికి ఇంకొక దీపాన్ని తీసుకొస్తామా? లేదు కదా. ఎందుకని? సమత్వాత్ రెండు దీపాలు, ఒక దీపం ఇంకో దీపాన్ని ఎలా చూస్తుంది? అంటే దీపము గడపటాదులను ప్రకాశింపజేస్తుంది కానీ ఇంకొక దీపాన్ని ఎందుకు ప్రకాశింపజేస్తుంది? ప్రకాశింపజేయడం అంటే ముందు తెలియని వస్తువును తెలియజేయడం. దీపం ఉంటే అక్కడ తెలుస్తూనే ఉంటుంది అది, దాన్ని ప్రకాశింపజేసేది ఏముంది అని. తద్వత్. ఉమ్. నచ మంతు మంతవ్యే మనన వ్యాపార శూన్య కాల అస్తి ఆత్మమననాయ. మరి ఈ అంశం తర్వాత ఇంకా ఇంకా ఇంకొక 4-5 వాక్యాలు ఉన్నాయి, ఇవి రేపు చూద్దాం తర్వాత క్లాస్లో.